కొలను తాకే ఒకలా ओ पान बनारस वाला खुल जाए बंद अकल का ताला अगले जुम्मे को आज जुम्मा है तो आजा आजा అందాల రాక్షసి తర్వాత మళ్ళీ నువ్వు చెప్పుకోగలిగే బ్రేక్ అంటే ఏం చెప్తావు? అరవింద సమేత వీర రాఘవ మా నాయన్ని పొడిచినాడు, నా పిల్లోడిని చంపుతానన్నాడు. ఆల్రెడీ నేను ఇప్పుడే ఒక్కటికి నడుగుతా, జైలుకి పోతా. మా నాయనకి మినిస్టర్ అయినాక బెయిల్ మీద బయటకు వచ్చా. ఇది బెస్ట్ అనుకుని నువ్వు సెలెక్ట్ చేసుకుని అది దాని రిజల్ట్ ప్రాపర్గా లేని సినిమాలు ఉన్నాయా నీకు? ఉన్నాయి సార్. ఏంటవి? అన్నీ తీసుకుని వెళ్ళిపోవాలి, తట్టబట్ట సర్దుకుని వెళ్ళిపోవాలి. ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచి సడన్గా కాల్ వచ్చింది నాకు. రామ్ చరణ్ కాంబినేషన్ పడిందా? మొత్తం రామ్ చరణ్ కాంబినేషన్ సార్ నాకు. ఆయన కాంబినేషన్ రైట్ ఛానల్ లేదు, రైట్ అప్రోచ్ లేదు. దానికోసం చిన్న చిన్న జాబ్స్ చేసి. ఏం జాబులు చేశావు? నేను చాలా జాబులు చేశాను సార్. అవునా? చాలా వర్క్స్ అంటే సికింద్రాబాద్ స్టేషన్ ఆల్ఫా కేఫ్లో ఐ వర్క్ ఫర్ 15 days. అక్కడ బిర్యానీ సెంటర్లో వర్క్ చేశాను. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. మై స్పెషల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. నిజంగానే స్పెషల్ టచ్ ఇది. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన గెస్ట్ చందు, ప్రదీప్ ఇలాంటి పేర్లు చాలా ఉన్నాయి అతనికి. బట్ మనకి తెలిసిన పేరు ఒకటి అందాల రాక్షసి అనే సినిమాతో తెలుగులో మంచి సూపర్ హిట్ కొట్టి మంచి నటుడు అనిపించుకుని అప్పటి నుంచి ఈ రోజు వరకు మంచి మంచి క్యారెక్టర్లు చేస్తూ తనదైన ఒక కెరీర్ని తను సాధించుకున్న అతను ఎవరో కాదు, నవీన్ చంద్ర ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. లెట్ us వెల్కమ్ హిమ్. వెల్కమ్. నమస్తే. ఫైన్, వెరీ ఫైన్. అసలు అంటే నువ్వు ఎంత ఒక 25 సినిమాలు కంప్లీట్ చేసావా తెలుగులో? అంతకన్నా ఎక్కువ చేసావా? గుడ్. 2012లో అందాల రాక్షసి రిలీజ్ అయింది. దానికి మంచి పేరు వచ్చింది. నువ్వు లావణ్య త్రిపాఠి కాంబినేషన్ చాలా బాగా వర్కౌట్ అయింది అండ్ సినిమా కూడా హిట్ అయింది. ఆ తర్వాత ప్రయాణం ఈ రోజు వరకు కనుక నువ్వు చూసుకుంటే వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ యువర్ కెరీర్ ఒక బడ్డింగ్ హీరోగా? సార్, సినిమా అనే నాలెడ్జ్ లేనప్పుడు, సినిమా క్రాఫ్ట్ గురించి తెలియనప్పుడు వచ్చాను సార్. ఇక్కడ వచ్చిన తర్వాత నేను ఇక్కడ దాకా వచ్చానంటే నేను చాలా లక్కీ అండి అండ్ ఫార్చునేట్. ఇలాంటి ఒక ఇండస్ట్రీని నేను చూస్ చేసుకున్నందుకు. బికాస్ నేను వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా ప్రతి సంవత్సరం నాకు ఆపర్చునిటీస్ వస్తూనే ఉన్నాయి, ఫిలిమ్స్ వస్తూనే ఉన్నాయి, క్యారెక్టర్స్ చేస్తూనే ఉన్నాను, ఆడియన్స్ నాకు దగ్గర అవుతూనే ఉన్నారు. ప్రతి సినిమాకి అట్లీస్ట్ ఒక 10 ఆడియన్స్ అయినా పెంచుతున్నానేమో నా ఫీలింగ్. ఓకే. అంటే ఒక్కొక్క సినిమా రిలీజ్ అయిన తర్వాత నా గురించి తెలియని ఆడియన్స్ ఒక 10 మంది పెరుగుతున్నారు నన్ను ఆ సినిమాలు చూడడానికి అని ఒక ఫీలింగ్. పైగా ఈ ఇండస్ట్రీ నన్ను ఎక్కడ ఏమంటారు వదలలేదు నన్ను. ఇండస్ట్రీ జనాలు, ఇండస్ట్రీ డైరెక్టర్స్ నేను చేసి మీరు చూస్తే దాదాపు అంతా కొత్త డైరెక్టర్సే. అవును, దాదాపుగా. అంటే ఆ డైరెక్టర్స్కి భయం లేకుండా, ఎలాంటి ఆలోచన లేకుండా నవీన్కి మార్కెట్ ఉందా, నవీన్కి టికెట్ తెగుతుందా, నవీన్ కోసం వచ్చి చూస్తారన్న ఈ భయం లేకుండా నా టాలెంట్, నాకున్న క్రాఫ్ట్, అంటే ఇతనితో చేస్తే ఇతను బాగా చేస్తాడు ఒక నమ్మకంతో నాతో ఇన్ని సినిమాలు చేశారు. అండ్ అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చానంటే ఐ ఫీల్ థ్యాంక్స్ టు ఆల్ మై ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్సెస్కి చెప్పాలి. ఎందుకంటే అందాల రాక్షసి ఎప్పుడైతే నన్ను యాక్సెప్ట్ చేశారో యాజ్ అన్ యాక్టర్గా, అప్పటి నుంచి ఇప్పుడు దాకా నేను మధ్యలో కొన్ని బ్యాడ్ సినిమాలు చేసినా, కొన్ని బ్యాడ్ క్యారెక్టర్లు చేసినా, ఆ సినిమాలు ఆడకపోయినా ఇతను బాగా చేస్తున్నాడు, ఐ థింక్ హీ నీడ్ టు సెలెక్ట్ ఎ గుడ్ స్క్రిప్ట్ అని నాకు అడ్వైజ్ ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నువ్వు బాగా చేస్తున్నావు, ఐ థింక్ మంచి కథ పట్టాలి, మంచి డైరెక్టర్ పట్టాలి, మంచి ప్రొడక్షన్ హౌస్ కావాలి, చాలా మంది అడ్వైజ్ ఇస్తున్నారు. అంతే కదా. అక్కడి నుంచి ఇక్కడ దాకా ఐ బీన్ ట్రావెలింగ్ మై క్రాఫ్ట్. ఇప్పుడు ఇందాక నువ్వు అన్న దానిలోనే ఒక మాట ఉంది, బ్యాడ్ ఫిలిమ్స్ అండ్ బ్యాడ్ స్క్రిప్ట్స్. అవి ఎందుకు జరిగాయి నార్మల్గా?
Sir, survival instinct, sir. Because I don't have anyone here. My family doesn't belong to any industry, or we are not that rich people where I can produce my own film or do. సో నా నమ్మకం ఏంటంటే మనం ముందు చేసిన సినిమానే మనకు నెక్స్ట్ సినిమా ఇస్తుందని. అంతేగా. సో నా ముందు చేసిన సినిమా వర్కౌట్ అవ్వకపోతే దాని ప్రకారంగా నా కథలు వస్తాయి. అంటే లిమిటెడ్ స్క్రిప్ట్స్ వచ్చేవి, 1-2 వచ్చేవి, లేకపోతే వచ్చిన దాన్ని అది చేయడానికి ఇష్టం లేకపోయినా బట్ కెమెరా ముందు ఉండాలి, షూటింగ్ స్పాట్లో వెళ్ళాలి, మళ్ళీ ఆ టీంతో వర్క్ చేయాలి, అంటే ఆ ప్రాక్టీస్ ఉండాలి అనే ఒక ఫీలింగ్తో కొన్ని సినిమాలు చేయడం జరిగింది. కొన్ని సర్వైవల్ కోసం, కొన్ని డబ్బులు ఇబ్బందుల వల్ల, కొన్ని ఏం చేయాలి, ఐడల్గా ఎందుకు ఉండాలి, ఇది మోర్ ఇంపార్టెంట్. ఐడల్గా ఎందుకు ఉండాలి, ఇఫ్ యు ఆర్ ఐడల్ యు ఆర్ అవే ఫ్రమ్ ద క్రాఫ్ట్. Because out of sight, out of mind, and because you need a friend also here, like actors or directors evarna unte at least to motivate every day to talk about the craft, to talk about the story, script. అదే అన్ని మాటల్లో అన్ని దొరుకుతుంటాయి కదా, దొరుకుతుంటే అట్లీస్ట్ సమ్వేర్ ఒక చిన్న మోటివేషన్ దొరుకుతుంటుంది టు అప్రోచ్. బట్ అది దురదృష్టవశాతం ఏంటంటే ఎక్కువ మంది క్రాఫ్ట్ గురించి మాట్లాడరు. దే టాక్ అబౌట్ నంబర్స్, విచ్ ఇస్ అంటే ఆ సినిమా అంత కలెక్ట్ చేసింది, ఈ సినిమా ఇంత కలెక్ట్ చేసింది అంటారు. అంతేగాని ఇప్పుడు ఎగ్జాంపుల్ చాలా మన సినిమాలు, నేను ఈ మధ్యకాలంలో నేను ఫిలిం ఫెస్టివల్కి వెళ్ళాను, దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్కి వెళ్ళాను. మంత్ ఆఫ్ మధుకి దాంట్లో సెలెక్షన్ అయ్యింది. అవును, విన్నాను, మంత్ ఆఫ్ మధు. సో దాని తర్వాత నాకు అవార్డు కూడా రావడం జరిగింది. బట్ ఆ 2 days నేను అక్కడ ఫెస్టివల్లో ఉన్నప్పుడు నాకు జస్ట్ నా హోటల్ రూమ్లోకి వెళ్ళి నా మిర్రర్లో చూసి నేను అనుకున్నా, వాట్ ఆర్ యూ డూయింగ్, ఏం చేస్తున్నావు? బికాస్ ఐ మెట్ 18-year-old బాయ్ హూ మేడ్ అన్ యానిమేషన్ బై హిజ్ ఓన్. తనే స్క్రిప్ట్ రాశాడు, తనే డైలాగ్ రాశాడు, తనే యానిమేట్ చేశాడు, తనే ఎడిట్ చేసి అన్నీ చేసి ఈ ప్రెజెంటెడ్ ఈ షార్ట్ ఫిలిం దేర్. అండ్ అందరూ షాక్ అయ్యాం. అక్కడ చాలా చిన్న పిల్లలు, చిన్న ఏజ్ ఉన్న పిల్లలు ఎలాంటి ఒక కాంటెంట్ చేస్తున్నారంటే సార్, లైక్ నేను ఎక్కడున్నాను, ఐ థింక్ మనం ఏంటి ఎలాంటి సినిమాలు చేస్తున్నాం, ఎలాంటి కథలు చెప్పాలి, సినిమాల కన్నా ఎలాంటి కథలు చెప్పాలనుకుంటున్నాను. అంటే చాలా చిన్న విషయాలు చాలా హర్ట్ అయ్యాను నేను కొన్ని విషయాల్లో. అంటే మనకేంటో ఇంత పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ ఉన్నాయి, ప్రొడక్షన్ చేయడానికి ఇంత పెద్ద సినిమాలు ఉన్నాయి. కానీ గుజరాత్ నుంచి ఒక అబ్బాయి వచ్చాడు, 3,000 రూపాయలు ఒక షార్ట్ ఫిల్మ్ చేశాడు. 3,000 రూపీస్లో హీ డిడ్ అ షార్ట్ ఫిల్మ్. అండ్ ఆ షార్ట్ ఫిల్మ్ దాదాసాహెబ్ ఫాల్కే దాంట్లో అవార్డు వచ్చింది అతనికి, బికాస్ ఆఫ్ హిస్ వర్క్. ఇట్స్ నాట్ అబౌట్ 3,000లో చేశాడని, కంటెంట్. సో ఏంటి అంటే ఇలాంటి కాంటెంట్స్ మనకు రీచ్ అవ్వకపోవడం కారణం ఏంటి? బికాజ్ మనం మెయిన్ స్ట్రీమ్ సినిమాలో ఉండడం వల్ల, బికాస్ ఆఫ్ ఆర్ రెమ్యునరేషన్, ఆర్ కాస్ట్, లేకపోతే మమ్మల్ని ఆ టీంలో తీసుకురావడానికి వాళ్ళు ఆలోచిస్తున్నారా ఏంటి, అలాంటి ఫీల్ వచ్చేసింది నాకు. హర్ట్ అయ్యా కొంచెం. అంటే మంచి కథలు నేను ఉండాలి అని ఆశ ఉంది, కానీ మంచి కథలు ఏంటో అక్కడ జరిగిపోతున్నాయి. మంచి కథలు చూసేస్తున్నా, ఆ కథలో నేను ఎందుకు లేని ఒక ఫీల్ కూడా ఉంది నాకు. సో ఐ థింక్ ఇప్పుడు it's become more diverse than as like not only in technicians, actors కూడా. నాకు ఈ మధ్యకాలంలో నేను వర్క్ చేస్తున్న యాక్టర్స్లో లైక్ ఈ మధ్యకాలంలో ఇన్స్పెక్టర్ రిషి అని ఒకటి చేశాను. అందులో దాదాపు ఆల్మోస్ట్ 60-70% యాక్టర్స్ అందరూ థియేటర్ ఆర్టిస్టే, FTI చేసిన వాళ్ళు, అంటే క్రాఫ్ట్ నేర్చుకుని వచ్చిన వాళ్ళు. ఓకే. సో దానివల్ల ఏమవుతుందంటే అండి, యాజ్ అన్ యాక్టర్గా నాకు అట్ ద సేమ్ టైం ప్రొడక్షన్ అండ్ డైరెక్టర్స్ కూడా టైం సేవ్ అవుతుంది, బికాస్ దే ఆర్ వెల్ ప్రిపేర్డ్. ఇక్కడ ముందు ఏం జరిగేదంటే, ముందు కథ చెప్పేవాళ్ళు కాదు, కథ చెప్పినా దాని తర్వాత డిస్కషన్ ఉండేది కాదు. డైరెక్ట్ షూటింగ్ స్పాట్, మేకప్ వేసుకొని యాక్షన్ అన్నప్పుడు మనం ఏది చేసినా అది ఓకే అనేసేవాళ్ళు, బాగుంది సార్, అంటే లిమిటెడ్గా ఉండేది. ఇప్పుడు అలా కాదండి. లైక్ ఆల్ మై ఫిల్మ్స్, ఐఎమ్ సో బ్లెస్డ్ టు హ్యావ్ దోస్ డైరెక్టర్స్ ఇన్ మై కెరియర్. దే మేక్ షూర్ దట్ వీ సిట్ ఫర్ రీడింగ్, we talk, we discuss about the storyboard. I sit with cameraman, I sit with art director. పని లేదు యాక్చువల్లీ, బట్ సైంటిఫిక్ గా ఎట్లా ప్రాసెస్, ఇట్స్ కలెక్టివ్ వర్క్ కదా, కలెక్టివ్ వర్క్ కాబట్టి ఒకళ్ళు ఏమనుకుంటున్నారో ఇంకొకరికి తెలియాలి. స్టేట్ ఆఫ్ మైండ్ ఇంపార్టెంట్ కదా. అవును. సో టీమ్ అంతా ఒక స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉండి ఒక సినిమా వర్క్ చేస్తున్నాం అంటే
ఏదో ఒక మిస్ అయినా సపోజ్ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కాకుండా ఒక స్పాట్ బాయ్ కూడా వచ్చి చేంజ్ చేస్తారు కంటిన్యూటీ ఇది కాదండి ఇది అని చెప్పొచ్చు. అవును, సేవ్ ద ఫిలిం. ఎస్, సో ఇప్పుడు ఇట్ విల్ హెల్ప్ ద ఫిల్మ్. ఇప్పుడు ఆ ఫేజ్ ఆఫ్ సినిమాలో నేను ఉన్నా అండ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ గుడ్ ఫిలిమ్స్, గుడ్ స్క్రిప్ట్స్ అండ్ డూయింగ్ గుడ్ క్యారెక్టర్స్. అదేలే. అంటే ఇప్పుడు నువ్వు ఇందాక అన్నావు కదా కొన్ని సర్వైవల్ కోసం చేసామండి, నా ఫ్యామిలీ ఈ ఇండస్ట్రీకి సంబంధించింది కాదు. అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? మై ఫాదర్ వాజ్ కేఎస్ఆర్టీసీలో హెడ్ మెకానిక్గా ఉండేవాళ్ళు. కేఎస్ఆర్టీసీ కర్ణాటక రోడ్ ట్రాన్స్పోర్ట్ దాంట్లో బళ్ళారిలో సార్. బళ్ళారిలో హీస్ టు డూ జాబ్ అండ్ మేము అక్కడ సెటిల్ అయ్యాం. దేవినగర్ అని చెప్పి ఒక ఏరియా సార్. మేమున్న కమ్యూనిటీలో ఆల్మోస్ట్ నా చుట్టూ 10 ముస్లిం ఫ్యామిలీస్, మేము ఒక్కరే హిందూ ఫ్యామిలీ అక్కడ. అండ్ అక్కడ లైక్ డిఫరెంట్ లాంగ్వేజెస్, నాట్ ఓన్లీ తెలుగు, కన్నడ, తమిళ్, హిందీ, మలయాళం, బెంగాలీ. అంటే ఆ కమ్యూనిటీలో అక్కడ ఉండే వాళ్ళందరూ చాలా డిఫరెంట్ లాంగ్వేజెస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అండ్ కల్చర్ డిఫరెంట్. చిన్న వయసు నుంచే వాళ్ళతో పెరిగి డైవర్స్ కల్చర్లో పెరిగాను. అండ్ లైక్ ఎగ్జాంపుల్ బెంగాలీ వాళ్ళు దే హ్యావ్ అన్ ఆర్ట్ ఫామ్ కోల్కతాలో. అండ్ వాళ్ళ ఫెస్టివల్ వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ సెలబ్రేట్ చేసినప్పుడు మేము వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేయడం అంతా చూడడం. సో ఇలా డైవర్స్ కల్చర్ నేర్చుకోవడం వల్ల ఎక్కడో ఈ ఆర్ట్ మీద నాకు చాలా ఇష్టం ఉండింది. బికాస్ హంపి ప్లస్ బళ్ళారిలో వీ హ్యావ్ దిస్ ఓల్డ్ ఏన్షియంట్ టెంపుల్స్ నుంచి ఆల్ హిస్టారికల్ మాన్యుమెంట్స్ అంతా ఉండేవి. అవును, అక్కడ లాట్ ఆఫ్ ఆర్ట్. అండ్ మీరు చూస్తే హంపి ఫెస్టివల్లో హంపి ఉత్సవం చేస్తారు హంపి ఎవ్రీ ఇయర్. అక్కడ సౌత్లో ఉన్న తమిళనాడు నుంచి చాలా చాలా డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చి ఆర్టిస్ట్ పర్ఫామ్ చేసేవాళ్ళు ప్రోగ్రామ్స్కి. అక్కడ చీఫ్ మినిస్టర్గా వచ్చేవాళ్ళు. అక్కడ నేను కూడా పర్ఫామ్ చేసేవాడిని. సో ఇలా ఆర్ట్ కల్చర్తో సంబంధం ఉండి ఎక్కడో నాకు తెలియకుండా లైక్ ఐ ఫెల్ట్ యాక్టర్ అవ్వాలి, ఐ వాంట్ టు బీ ఆన్ ద స్క్రీన్. ఎవరు ఇన్స్పిరేషన్ దానికి? మై గ్రాండ్ మదర్ అండి. మై గ్రాండ్ మదర్, షీఈస్ వైఫ్ ఆఫ్ అ military colonel, military officer who participated in Second World War. Oh. And we are actually Tamilians, sir. మీరు Tamilians? We are Tamilians, but మాకు తమిళనాడుకి ఎక్కడ సంబంధం లేదు. బై ఆరిజిన్ మీరు Tamilians? బై ఆరిజిన్ Tamilians, బట్ పుట్టింది హైదరాబాద్, పెరిగింది కర్ణాటక. ఓకే. సో మదర్ టంగ్ తమిళ్, బట్ స్టిల్ తెలుగు అండ్ కన్నడ ఈజ్ అవర్ ఫస్ట్ లాంగ్వేజ్ లాగా. తెలుగు కన్నడ ఇంట్లో తమిళ్ మాట్లాడతాం. సో కన్నడ రాయడం చదవడం అంతా వచ్చు. సో అదే సార్ లైక్ బళ్ళారిలో నాకు తెలిసి లైక్ ఆర్ట్కి చాలా వాల్యూ ఉంది అక్కడ. చిన్న డిస్ట్రిక్ట్లో ఆర్ట్కి చాలా వాల్యూ ఉంది. అంటే నేను ఒక డాన్సర్గా స్టార్ట్ చేశాను సార్ నా కెరియర్. బట్ నాకు ఇచ్చిన ఎంకరేజ్మెంట్, నాకు ఇచ్చిన మోటివేషన్ ఫ్రమ్ ద పబ్లిక్. నా డ్యాన్స్ షోస్ ఏదైనా అక్కడ ఆర్గనైజ్ చేస్తే నమ్మరు సార్, టికెట్స్ కొని వచ్చేవాళ్ళు నా కోసం. నా డ్యాన్స్ షోస్ చూడడానికి లైక్ 500-600 రూపీస్ టికెట్స్ ఉండేవి, స్పాన్సర్షిప్ ఉండేవి, అంతా ఉండేది. సో అక్కడ అనిపించింది నన్ను చూడడానికి పీపుల్ ఆర్ కమింగ్ అంటే లైక్ హౌ ఐ గో టు థియేటర్ టు బై అ టికెట్ అండ్ గో అండ్ వాచ్. ఐ థింక్ నాకు ఆ కెపాసిటీ ఉందేమో అని ఒక చిన్న నమ్మకం కలుగుతుంది. అండ్ ఆ మోటివేషన్ వల్ల లైక్ స్టార్టెడ్ యాక్టింగ్ కెరీర్లో రావడం జరిగింది. ఓకే. అసలు మామూలుగా అంటే యాక్టింగ్ కెరీర్లోకి రావడం జరిగింది అన్నది చాలా చెప్పడానికైతే చిన్న మాట, బట్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ స్ట్రగుల్. నీకు ఈ ఇండస్ట్రీలో ఎవరు లేరు అంటున్నావు, అండ్ మేము ఫైనాన్షియల్గా రిచ్ కాదండి అని చెప్తున్నావు. హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? సార్ నేను రియలైజ్ అయింది సార్ ఇప్పుడు ఈరోజు ఇక్కడ కూర్చొని ఆలోచిస్తుంటే సార్, ఐ థింక్ చిన్నప్పటి నుంచే మనం దేని మీద ఇంట్రెస్ట్ ఉన్నామో దాని మీద ఎక్కువ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తే సార్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం రిగ్రెట్ అవ్వం. ఎందుకంటే నాకు అంత ఎక్స్పోజర్ లేదు. నా కెమెరా అంటే ఏంటో తెలియదు, షూటింగ్ ఎలా చేస్తారో తెలియదు, ఈ కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ ఏంటి, కెమెరా డిపార్ట్మెంట్ ఏమీ తెలియదు నాకు. అంతే ఎలా తెలుస్తుంది? స్క్రీన్లో చూసాను, ఓకే, అంతే. దీని వెనకాల ఇంత గొడవ ఉందని తెలియదు, స్క్రీన్ అంతే. అవును. బట్ ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు అంతా తెలుసుకున్న తర్వాత ఇప్పుడు నాకు ఈజీ అయింది. బట్ ఆ టైంలో నాకు ఏదైనా లైక్ కోర్స్
యాక్టింగ్ కోర్సా లేకపోతే సినిమాటోగ్రఫీ కోర్సా లేకపోతే డైరెక్షన్ కోర్స్ ఏదైనా నాకు తెలుసుంటే అట్లీస్ట్ నేను ఇంకా ఫాస్ట్గా ఇంకా ఇంకా బెస్ట్గా ఇంకా బెటర్గా చూసింగ్ ఆఫ్ స్క్రిప్ట్ చూసింగ్ ఆఫ్ ఫిలిమ్స్ ఉండొచ్చాము. ఉండేవేమో. అవును. ఐ థింక్ నౌ ఇప్పుడు వచ్చే యాక్టర్స్ అయినా కానీ ఇప్పుడు వచ్చే డైరెక్టర్స్ అయినా కానీ ఇప్పుడు ఉన్న న్యూ కమర్ యాజ్ అ టెక్నీషియన్ వస్తున్నారు. వాళ్ళందరూ దే ఆర్ డూయింగ్ కోర్సెస్. అవును. దే ఆర్ డూయింగ్ కోర్సెస్. ట్రైనింగ్ అయ్యే వస్తున్నారు. ట్రైనింగ్ అయ్యి వస్తుంది. ఎందుకంటే అక్కడ వచ్చిన తర్వాత బికాస్ ఆ వన్ డే కాల్ షీట్ కాస్ట్ అ లాట్ ఫర్ అ ప్రొడ్యూసర్. ఎవ్రీ మినిట్ యు ఆర్ వేస్టింగ్, ఎవ్రీ డిస్కషన్ యు ఆర్ డూయింగ్ ఆన్ సెట్, ఇట్ ఈస్ కాస్టింగ్ ప్రొడ్యూసర్ డైరెక్ట్లీ. ఓకే, ఇంతే కదా అవుతుంది అనుకున్నా కూడా ఇంతే కదా అంటూ బై ది ఎండ్ ఇట్ అంత అవుతుంది. అంత అవుతుంది. ఇట్ ఎఫెక్ట్స్ ప్రొడ్యూసర్ అలాట్. అవును. సో ఇలా క్రాఫ్ట్ నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే యు ఆర్ ప్రిపేర్డ్. మీ ప్రీ ప్రొడక్షన్ చాలా బాగా జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తే సార్ లాక్డౌన్ బిఫోర్ వరకు మై ఫిలిమ్స్ వేర్ నాట్ డూయింగ్ గుడ్, బట్ యాజ్ అన్ యాక్టర్గా నాకు పేరు ఉంది. అవును. బట్ లాక్డౌన్ తర్వాత మై ఫిలిమ్స్ గాట్ రిలీజ్డ్. చాలా ఫిలిమ్స్ ఓటీటీస్లో రిలీజ్ అయిన తర్వాత మీరు చూస్తే చాలామంది లైక్ నవీన్ హ్యాస్ ఇంప్రూవ్డ్, నవీన్ ఈజ్ డూయింగ్ వెల్, హీస్ పర్ఫార్మెన్సెస్ బాగుంది, క్యారెక్టర్స్ బాగుంది, పర్టికులర్గా ఒక్కొక్క క్యారెక్టర్ పేర్లతో సహా చెప్తున్నారు. దాని కారణం ఒకటే సార్, ఐ రియలైజ్ దట్ యూ నీడ్ టు సిట్ విత్ అ టీమ్. నో, బికాస్ నువ్వు యాక్టర్గా ఉండి ఓన్లీ ఆన్ సెట్ వెళ్ళి ఒక యాక్టర్గా వెళ్ళి వచ్చేయడం కన్నా టీమ్ మెంబర్ లాగా ఉండాలి. టీమ్ మెంబర్లా ఉండి యాక్టర్లా బిహేవ్ చేస్తూ టీమ్ మెంబర్లా ఉంటే ఐ థింక్ ఇట్స్ బికమ్ వెరీ ఈజీ టు ఇంప్రూవ్ అండ్ సేవ్ ద టైమ్ అండ్ బీ ఫోకస్డ్. సో వాట్ ఐ లెర్న్డ్ ఆల్ దీస్ ఇయర్స్ ఆఫ్ మై జర్నీ ఈస్ దట్ ప్రతి ఇన్ఫర్మేషన్, ప్రతి డీటెయిల్ రాసింది నువ్వు తీసుకోగలిగితే యు ఆర్ దేర్ యాజ్ అ పర్ఫార్మర్ అని నాకు అనిపిస్తుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. You need to be a team member. Whether you are a hero, character artist, heroine, it does not, comedian, it does not matter. అన్నీ తెలియాలి. అప్పుడు ఆ కలెక్టివ్ ఎఫెక్ట్ వేరేగా ఉంటుంది. బట్ ఇంత చిన్నప్పటి నుంచి నటుడు ఈ పిచ్చి అంతా పెట్టుకుని మళ్ళీ ఇంజనీరింగ్ ఏంటి? ఇంకా ఫాదర్ హెడ్ మెకానిక్ సార్. వాళ్ళకి సినిమాలో ఐడియా లేదు కదా సార్. అంటే ఆ టైంలో లైక్ నేను డిప్లొమా చేసేటప్పుడు సినిమా అంటేనే చాలా తక్కువ చూపు చూసేవారు. అప్పుడు సినిమా వాళ్ళు సినిమాలు చేసేవాళ్ళు, ఇలా అక్కడ వెళ్తే ఇలా ఉంటుంది అంతా ఉండేది. అంత ఎంకరేజ్మెంట్ ఉండదు మదర్ నుంచి, ఫాదర్ నుంచి ఉండలేదు. పైగా ఆ మిడిల్ క్లాస్ అట్మాస్ఫియర్ లో అసలు ఉండదు. అండ్ పైగా అంత ఈజీ కాదని వాళ్ళు అనుకునేవాళ్ళు. లైక్ ఎడ్యుకేషన్, జాబ్, గవర్నమెంట్ జాబ్ అంత సేఫ్ తప్ప ఈ సినిమా ఇండస్ట్రీ అంతా వాళ్ళకి అంత ఐడియా ఉండలేదు. అండ్ దే సెడ్ నో, బట్ మై బ్రదర్, మై ఎల్డర్ బ్రదర్ సెడ్ సీ హీ ఈస్ ట్రైంగ్ టు డూ సంథింగ్, లెట్ హిమ్ గో. అవ్వలేదంటే దెన్ వీ క్యాన్ థింక్ అబౌట్ ఇట్. మా ఫాదర్ గారి జాబ్ మా అన్నయ్యకి వచ్చింది సార్. జాబ్లో ఉన్నప్పుడు ఆయన చనిపోయారు. ఓకే. సో ఆ జాబ్ మా అన్నయ్యకి వచ్చింది. సో ఎక్కడో కొంచెం ఫ్యామిలీ సెక్యూర్ అయింది చిన్నగా. ఆయన ఆ జాబ్ వచ్చిన తర్వాత ఈ ఫెల్ట్ ఐ థింక్ హీ షుడ్ గో అండ్ ట్రై. దాని తర్వాత లైక్ మై మదర్ వాజ్ నాట్ రెడీ టు లీవ్, బికాస్ కొడుకులు ఎప్పుడు దగ్గరే ఉండాలి, ఉదయం ఉద్యోగానికి వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చేయాలి. అండ్ పైగా నాన్నగారు చనిపోయిన తర్వాత ఎడ్యుకేషన్ ఇమీడియట్గా స్టాప్ చేయాల్సి వచ్చింది నాకు. బికాజ్ అన్నకు ఇంకా జాబ్ రాలేదు, ఫాదర్ జాబ్ ఇమీడియట్గా ఇవ్వలేదు, కొంత టైం పడుతుంది కదా, 2 years టైం పడింది. అండ్ ఇద్దరు చెల్లెలు చదువుకుంటున్నారు. అండ్ నా ఎడ్యుకేషన్ సడన్గా ఫ్యామిలీ షార్టర్ అయినప్పుడు ఐ టుక్ అ డిసిజన్ దట్ ఐ షుడ్ స్టార్ట్ ఎర్నింగ్ అట్ మై డిప్లొమా ఏజ్. లైక్ 14-16 yearsలో ఐ స్టార్టెడ్ టీచింగ్ డాన్సెస్, టీచింగ్ స్కూల్స్ అన్నీ చేస్తూ ఐ టు టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ. అండ్ మై బ్రదర్ ఇస్ ఆల్సో టు సపోర్ట్ మీ విత్ ద డాన్సింగ్ థింగ్. సో దాని తర్వాత వెన్ ఐ సీరియస్లీ టోల్డ్ మై మామ్ దట్ ఐ వాంట్ టు పర్సీవ్ దిస్. తనకు సినిమాలంటే చాలా ఇష్టం, నాకు సినిమా పిచ్చి. మదర్కా నాకు తెలిసి ఏ ఒక్క బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్ ఉంటే అప్పుడు ఫిల్మ్లు లైక్ ఎన్టీఆర్ గారి నుంచి, ఏఎన్ఆర్ గారి నుంచి నాకు ఇప్పుడు కొన్ని యాక్టర్స్ క్యారెక్టర్స్ తెలుసు. నాకు రేలింగి గారు అంటే నాకు చాలా ఇష్టం. అండ్ ఈ రమప్రభ గారు, అండ్ ఆవిడ ఒకటి ఉంటారు
సూర్యకాంత్ గారు. సూర్యకాంతం గారు చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్. లైక్ మాయాబజార్ అయితే బికాస్ అప్పుడు ఈటీవీలో చాలా ఫిలిమ్స్ రిలీజ్ అయ్యేవి. ఆవిడ చాలా ఫేమస్. అవును. నిన్న ఎవరో ఫేస్బుక్ లో పెట్టారు. ఉమ్. ఆస్ట్రేలియాలోనో యుఎస్ లోనో కెనడాలోనో వాళ్ళు దే రన్ ఏ రెస్టారెంట్. అవును. అక్కడంతా సూర్యకాంతం గారి ఫోటోలు ఉంటాయంట. ఆవిడ సినిమాలు మా అమ్మగారి వల్ల చూడడం జరిగింది. ఆవిడ చేసిన క్యారెక్టర్స్లో ఆవిడ ఎప్పుడెప్పుడు స్క్రీన్లో వస్తుందో తెలియని ఒక భయం. రష్, ఎనర్జీ, ఇప్పుడు ఏం మాట్లాడతారు, బికాస్ షీస్ టు బ్రింగ్ ద క్యారెక్టర్ సో లైవ్లీ. అవును. అండ్ అప్పుడున్న పర్ఫార్మెన్సెస్కి ఇప్పుడున్న పర్ఫార్మెన్సెస్కి చూస్తే అప్పుడు అంతంత పెద్ద పెద్ద టేక్స్, ఒక సీన్ మొత్తం ఒక టేక్లో చేసేవాళ్ళు. చేశారు. అవును. ఇప్పుడు వి హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ కట్స్, ఎన్ నెంబర్ ఆఫ్ షార్ట్స్, నెంబర్ ఆఫ్ యాంగిల్స్. అండ్ ఒకవేళ బాగా రాకపోయినా మీకు చాలా ఆప్షన్స్ ఉంది. ఇట్స్ నాట్ అబౌట్ సింగిల్ టేక్ నౌ. ఎస్, ఎగ్జాక్ట్లీ. ముందు రీల్ ఉండడం వల్ల ప్లస్ ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుందని సింగిల్ టేక్, డబుల్ అప్పుడు టేక్ కోటలో ఇచ్చేవారు ఫిల్మ్, సో ఎలా పట్టుకెళ్ళిపోవడానికి లేదు. లేదు. సో ఇప్పుడు అంత ప్రెషర్ లేదు కాబట్టి ఎక్కడో కొందరు లీనియన్స్ తీసుకుంటారు, కొందరు అడ్వాంటేజ్ తీసుకుంటారు. అట్ ద సేమ్ టైం కొందరు దాన్ని ఫోకస్డ్గా వర్క్ చేస్తారు, అంటే లిబర్టీ తీసుకుంటున్నారు. లిబర్టీ చేద్దాం రకరకాలుగా. సో సినిమా హ్యాస్ ఎవాల్వ్డ్ అండ్ యాజ్ అన్ యాక్టర్ వీ ఆల్సో నీడ్ టు ఎవాల్వ్ ఎవ్రీ డే. ఇందాకలా నువ్వు డాన్స్, ప్రొఫెషన్, ఇల్లు పోషించడం, బ్రదర్కి ఉద్యోగం రావడం, తర్వాత నీకు లీప్ ఎలాగొచ్చింది సినిమాల్లోకి? నాకు లీప్ వచ్చింది ఉదయ్ భాను గారి వల్ల. ఉదయ్ భాన ఎవరు? మా ఆర్టిస్ట్ ఉదయ్ భాన్, యాంకర్ ఉదయ్ భాను. అంటే బళ్ళారిలో ఒక షో కండక్ట్ చేశారు, డాన్స్ షో, చాలా పెద్ద షో. సో దానికి ఉదయ్ భాను గారు వస్తున్నారని చెప్పేసి బళ్ళారి మొత్తం సిటీ మొత్తం హోర్డింగ్స్ అవి పెట్టేస్తే, ఇంకా టీవీ యాంకర్, షీఈస్ వెరీ ఫేమస్. ఆ టైంలో షీ వాజ్ వెరీ ఫేమస్. ఆవిడ్ని చూడడానికి చాలా మంది వచ్చేసారు, తండోపతండాలుగా వచ్చేసారు. అండ్ నేను డాన్స్ చేస్తాను అని చెప్పి చాలా మంది దానికి వచ్చారు. సో అక్కడ కాంపిటీషన్లో నేను ఓడిపోయాను. కాకపోతే నేను బాగా చేశాను, నాకు ఇవ్వలేదు. ఆవిడకి ఏం ఫీల్ అయిందో తెలియదు. స్టేజ్ మీద వచ్చి ఒక రోజ్ తీసుకొని డిసిజన్ అంతా ఇచ్చేశారు, ఫస్ట్ ప్రైజ్ అన్ని ఇచ్చేసిన తర్వాత చిరుక మైక్ అని సార్, నాకేమో వీళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా నచ్చింది. అండ్ నా ప్రకారంగా వీళ్ళే ఈ షో విన్నర్ అని చెప్పి ఆవిడ అందరి ముందు ఒక ఫ్లవర్ ఇచ్చి హగ్ చేసుకుని, అండ్ అట్ ది సేమ్ టైం మీలాంటి టాలెంటెడ్ పీపుల్ ఇండస్ట్రీకి రావాలి, రండి, కమ్ అండ్ ఆ మైక్లో ఎంకరేజ్ చేయడం వల్ల ఆ క్రౌడ్, అక్కడ ఉన్న క్రౌడ్ అంతా చీర్ చేసి ఆవిడ వెళ్ళిపోయారు. బికాస్ ఆ సెక్యూరిటీ రీజన్స్ ఆవిడ వెళ్ళిపోయారు. తర్వాత నేను స్టేజ్ దిగితే అందరూ నన్ను లిఫ్ట్ చేసేసారు. లైక్ మరి ఉదయ్ భాన్ నిన్ను మెచ్చుకుంది అండ్ షేక్ హ్యాండ్ ఇచ్చింది అండ్ ఆల్ అని చెప్పి దెన్ అప్రోచ్ చేయడం స్టార్ట్ చేశాను. ఎలా అప్రోచ్ అవ్వాలి ఉదయ్ భాన్ గారిని? దెన్ నాకు తెలిసింది ఛాలెంజ్ 2000 అని చెప్పి ఒక టీవీ షో చేస్తున్నారు. ఇక్కడ ప్రొడక్షన్కి కాంటాక్ట్ అవుతే నిక్సన్ మాస్టర్ అక్కడ జడ్జి అనమాట. సో నిక్సన్ మాస్టర్ ఆ షోలో జడ్జి ఉంటే అందులో గెలిచాను. అక్కడి నుంచి నా ప్రయాణం స్టార్ట్ అయింది. అప్పుడు అర్థమైంది అంటే స్టూడియోస్, షోస్ అని. దెన్ నిక్సన్ మాస్టర్ వల్ల అక్కడ ఆ షో చూసింది. నిక్సన్ మాస్టర్ ఏం చేశారంటే వర్షం 50 days ఫంక్షన్ భీమవరంలో జరుగుతుంది. అవును. సో ఎక్కడో హీ ఫెల్ట్ దట్ ఐ లుక్ లైక్ ఆ టైంలో ప్రభాస్ లాగా లుక్ లైక్ ఉండే అనేసి. సో దే వాంటెడ్ ఎ డాన్సర్ హూ ఇస్ న్యూ, అంటే డాన్సర్ కాకుండా ఒక ఆర్టిస్ట్ లాగా ఉండే వ్యక్తిని తీసుకుందాం అనేసి. దెన్ అక్కడ పర్ఫామ్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం ప్రభాస్ గారిని, త్రిష గారిని, కృష్ణరాజ్ గారిని, హోల్ టీమ్ అందరూ స్టేజ్ మీద కూర్చున్నారు. నేను ఆ సాంగ్స్ పర్ఫామ్ చేస్తున్నాను. ఆ రోజు ఆ ఆరా చూసాను సార్. సినిమా ఒక హీరోకి ఉన్న ఒక ఆరా, అంటే ప్రభాస్ గారు అప్పుడు ఐ థింక్ 4 to 5 ఫిలిం అంతే ఓల్డ్. వర్షమే అతనికి, ప్రభాస్కి మొట్టమొదటి బ్రేక్. అవునండి. ఎంఎస్ రాజు గారు చెప్పి మరీ తీసాడు. చిరంజీవి గారి ఖైదీ అలాగో ప్రభాస్కి వర్షం అలాగా అని ఓపెనింగ్ డే నాడు చెప్పారు ఆయన. సో అక్కడ పర్ఫామ్ చేసిన తర్వాత ఐ గాట్ అ రూట్ దొరికి. దెన్ తేజ గారు మీకు తెలిసిందే, లైక్ హీ గేవ్ ఆర్టికల్ ఫర్ కాస్టింగ్ ఇన్ ప్రింట్ మీడియా పేపర్లో ఇస్తే అప్పుడు జై సినిమాకి ఇక్కడ ఆడిషన్కి వచ్చా. జై సినిమా ఆడిషన్ వచ్చినప్పుడు రామానంద్ గారు అని చెప్పి కాస్టింగ్ డైరెక్టర్. తేజ గారు కాస్టింగ్. అవును.
సో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్కి అడిగారు. సో వెళ్ళాను, కాస్టింగ్ చేశాను. నువ్వు బాగున్నావు, బాగా చేస్తున్నావు, ఎందుకు హీరో ఫ్రెండ్గా చేయాలనుకుంటావు? ఎందుకు తెలియదు సార్, బట్ యాక్టింగ్ చేయాలి సార్ అన్న. సరే ఈ సినిమాలో ఏం లేదు, యూ కమ్ టు మై ఇన్స్టిట్యూట్, అక్కడ మా స్టూడెంట్స్కి డ్యాన్స్ నేర్పించుకుంటూ నువ్వు యాక్టింగ్ నేర్చుకో అన్న. ఓకే సార్ అన్న. అక్కడ వచ్చిన తర్వాత దెన్ డబ్బులు ఇచ్చారా యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ చేసి? అంటే నాకు ఫీజు వచ్చేది సార్. అదేంట డాన్స్ నేర్పిస్తే ఫీజు, ఆ ఫీజే నేను యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో ఇచ్చేవాడు. పెట్టేవాడు. అండ్ దాని తర్వాత తేజ గారు అసోసియేట్ రవి వర్మ అని చెప్పి వాళ్ళ డైరెక్టర్, వాళ్ళ అసోసియేట్ డైరెక్టర్, దే ఆర్ డూయింగ్ అ ఫిలిం కాల్డ్ సంభవామి యుగే. సో ఆ సినిమాకు దే వాంటెడ్ అన్ యాక్టర్ హూ డాన్సింగ్ అంతా బాగుండాలని. అక్కడ నేను ఆ ఇన్స్టిట్యూట్ డాన్స్ నేర్పిస్తూ వాళ్ళు నన్ను చూశారు. ఓకే, దే పిక్ మీ అప్ అండ్ సంభవామి యుగే స్టార్టెడ్ ఫ్రమ్ దేర్ టిల్ నౌ. ఓకే, బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఓపెనింగ్ ఇది. ఎందుకంటే ఉదయ్ భాను అక్కడికి రావడం, ఆవిడ నిన్ను మెచ్చుకోవడం, అక్కడి నుంచి నిక్సన్ మాస్టర్ నుంచి వర్షం 50 days ఫంక్షన్, అక్కడి నుంచి రామానంద్ తేజ గారి దగ్గర నుంచి సంభవం. ఓకే, బట్ ఇది ఎందుకంటే బికాజ్ ఏ రకమైన సపోర్ట్ కానీ గైడెన్స్ కానీ లేకుండా ఈ కెరీర్లో ఎదగడం అన్నది నిజంగా ఒక అచీవ్మెంట్ కిందే లెక్క. ఎందుకంటే బికాజ్ ఇక్కడ ఎవరు కాదు, ఎవరికి ఎలాగా అవకాశాలు వస్తాయో తెలియదు, రైట్? బట్ నీ ఈ ట్రావెల్లో అప్పటి నుంచి సంభవామి యుగే నుంచి ఈ రోజు వరకు నేను చేసిన ఈ పొరపాటు వల్లే నేను ఇంకా ఎదగాల్సినంత ఎదగలేదు, లేకపోతే ఈ ప్లస్ పాయింట్ వల్ల నేను ఈ మాత్రం నిలబడ్డాను అని అనిపించే 2 పాయింట్లు చెప్పాలంటే ఏం చెప్తావు? సార్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి నాకు నాలెడ్జ్ ఉండలేదు సార్. నాలెడ్జ్ లేదు, ఎందుకంటే నేను పెరిగిన ఆ డిస్ట్రిక్ట్లో అంతవరకే ఉంది, నాకు బయట ఎక్స్పోజర్ లేదు. ఏదున్నా టెలివిజన్లో చూడడమే, అంతేగాని ఎక్కువ ఎక్స్పోజర్ లేదు. ఎడ్యుకేషన్ ఇంకా బాగా చేయి ఉండాల్సిందేమో. అండ్ సోషల్ అవేర్నెస్ తెలీదు నాకు. అండ్ ఐ థింక్ నాకు తెలిసి ఇప్పుడున్న జియో పాలిటిక్స్, న్యూస్, ఏఐ, రోబోటిక్స్ నుంచి డిఫరెంట్ టాపిక్స్ మీరు చూస్తే ఇప్పుడు సినిమాగా తీస్తున్నారు, పాడ్కాస్ట్లా చేస్తున్నారు, స్టోరీస్లా చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. ఆ టైంలో ఏం ఉండలేదు. అప్పుడు ఏం లేదు కదా. నా అలాంటి ఒక వ్యక్తికి సినిమా అనే ప్రొఫెషన్, ఆ సినిమా అనే క్రాఫ్ట్ గురించి ఐడియా లేదు. ఇక్కడ వచ్చిన తర్వాత నేను నేర్చుకున్నాను, అంతే కదా. అక్కడ ఏముంది, అవకాశం లేదు. సో నేను అనుకున్నా నేను కొంచెం ముందుకు స్టార్ట్ అయ్యి ఇవన్నీ నాలెడ్జ్ ఇవన్నీ తెలుసుకుని ఉంటే ఐ థింక్ ఇక్కడికంటే ఇంకో లెవెల్లో ఉండేవాడినేమో అనిపిస్తుంది నాకు. ఓకే, క్రాఫ్ట్ గురించి తెలియదు, బయట ప్రపంచం గురించి తెలుసుండలేదు అప్పుడు. టూ యంగ్. అండ్ ఆ డిస్ట్రిక్ట్కి మెట్రోపాలిటన్ సిటీకి డిఫరెన్స్ తెలియని ఒక వ్యక్తి, మెట్రోపాలిటన్ సిటీ వచ్చిన తర్వాత ఇక్కడ లైఫ్ స్టైల్ ఏంటి అది తెలుసుకొని అది అనుభవించి దాని తర్వాత జాబులు చేసి, ఎందుకంటే రైట్ ఛానల్ లేదు, రైట్ అప్రోచ్ లేదు, దానికోసం చిన్న జాబ్స్ చేసి. ఏం జాబులు చేసావు నువ్వు? నేను చాలా జాబులు చేశాను సార్. అవునా? చాలా అంటే సికింద్రాబాద్ స్టేషన్ ఆల్ఫా కేఫ్లో ఐ వర్క్ ఫర్ 15 days. అక్కడ బిర్యానీ సెంటర్లో వర్క్ చేశాను. అంటే ఇది నా చాయిస్ సార్, సినిమా అనేది నా చాయిస్ కాబట్టి ఐ డోంట్ టేక్ ఇట్ యాజ్ ఎ స్ట్రగల్. అంతే, నన్ను ఎప్పుడైనా అంతే. ఇప్పుడు ఎవరికైనా ఆ గమ్యాన్ని చేరుకోవడానికి ఇవన్నీ రూట్స్ కింద పెట్టుకుంటారు తప్పితే మీరేం బాధపడిపోరు, అయ్యో నేను ఆల్ఫా హోటల్లో పనిచేసాను అన్న ఫీలింగ్. అది ఇప్పుడు లైక్ ఎప్పుడైనా నాకు ఏదైనా ఫిల్మ్ సక్సెస్ అయినప్పుడు వెన్ పీపుల్ స్టార్ట్ ప్రైజింగ్ మీ ఫర్ మై వర్క్ అన్నప్పుడు లైక్ అనిపిస్తుంది, ఐ స్టార్టెడ్ ఫ్రమ్ దేర్ కదా, ఐ థింక్ ఐ నీడ్ టు డూ మోర్, ఇంత చాలదు ఐ థింక్, ఆ ఫీల్ వస్తుంది. అండ్ 2D యానిమేషన్ నేర్చుకున్నా, అక్కడ 2D యానిమేషన్ ఫ్యాకల్టీగా ఉన్న కొన్ని రోజులు. దాని తర్వాత ఈ షాప్స్కి ఇంట్రెస్ట్లు ఉంటాయి కదా, ఎవ్రీడే ఇంట్రెస్ట్ కలెక్షన్స్ ఉంటాయి. అవును, డైలీ కలెక్షన్స్. సో డైలీ కలెక్షన్ సికింద్రాబాద్ ఏరియాలో, అటు సైడ్ ఏరియాలో వెస్ట్ మారేడుపల్లి, ఈస్ట్ మారేడుపల్లి, అక్కడ పర్ డే ఇంత వచ్చేది. సో అవి చేసి, అంటే మెయిన్ థింగ్ ఈజ్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు నేను రెడీగా ఉండాలి. దానికోసం ఇవన్నీ వర్క్ చేస్తూ ఐ వాస్ ట్రయింగ్ హియర్. అండ్
అందల్ రాక్షసి ఇస్ అ బిగ్ బ్రేక్. బిగ్ బ్రేక్ అండి. అంటే ఐ డోంట్ నో గాడ్ వాస్ లుకింగ్ ఎట్ మీ ఏమో తెలియదు, నా స్ట్రగల్ చూస్తున్నానో తెలియదు. బట్ అందల్ రాక్షసి ద లాంచ్ ఐ హ్యాడ్, అంటే నాకు ఎవరు లేని ఒక పర్సన్కి ఇంత పెద్ద లాంచ్, లైక్ రాజమౌళి గారు, సాయి కోరపాటి గారు, దిల్ రాజు గారు డిస్ట్రిబ్యూషన్, చంద్రశేఖర్ రెలిటి గారు, అందరూ మహామహులు అందరూ ఉన్నారు వెనకాల. అండ్ దట్ అది ప్రాపర్గా లీడ్ రోల్ అంటే అదే అండి నాది. సో అది అన్ఎక్స్పెక్టెడ్ నాకు. అండ్ ఐ వాజ్ లైక్, దీని వెనక అంటే ఇంత హ్యాపీనెస్కి, ఇంత షాక్కి కారణం ఏంటంటే, నేను బళ్ళారిలో కొన్ని సినిమాలు సంభవానికి కొన్ని సినిమాలు చేసి మళ్ళీ బళ్ళారి రిటర్న్ వెళ్ళినప్పుడు ఎవరైతే నన్ను ఎంకరేజ్ చేశారో కొందరు వాళ్ళే, నేను సినిమా ఇండస్ట్రీ అని చెప్పి వెళ్ళావు, ఏమైంది వచ్చేసావు, అక్కడంతా అవ్వదబ్బా, ఛాన్సే లేదు. అంటే ఎగ్జాంపుల్స్ ఇస్తుంటారు, కాస్ట్ ఉండాలి, డబ్బులు ఉండాలి, పరిచయం ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండి అప్పుడు. సో ఆ స్ట్రగల్ ఉండేది నాకు. అంటే అంటే నేను అవ్వలేను కన్నా వీళ్ళు ఇలా అంటున్నారు కదా, నేను చేసి చూపించాలి, మొండి పట్టుదల వచ్చేసింది. ఆ మొండి పట్టుదలని నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. అదే మొన్న చిరంజీవి గారు మన విజయ్ దేవరకొండ ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు, ఏంటి మీరందరూ సూపర్ స్టార్, నువ్వు సూపర్ స్టార్ అని ఎవరో ఒక డైరెక్టర్ గారు అంటే బాధపడ్డా, నేను అయి చూపించాలి సూపర్ స్టార్ అని చెప్పి ఒక రకమైన ఫీలింగ్ వచ్చింది నాకని. ఈ యాక్టర్స్ కి ఆర్టిస్టులకి ఆ రెవల్యూషన్ ఉంటుంది లోపల. చాలా ఎమోషనల్ పీపుల్ సార్ మేము. అంటే మేము చాలా కాన్షియస్ గా ఉంటాం, అట్ ద సేమ్ టైం చాలా ఈజీగా స్లిప్ అయిపోతారు, సెన్సిటివ్, చాలా సెన్సిటివ్, ఈజీలీ హ్యాండిలబుల్, ఈజీలీ హ్యాండిలబుల్. అండ్ ఎక్కడో సైకలాజికల్గా మేము రోజు మొత్తం ప్రాసెస్లో ఉంటాం. ఈ సినిమా, ఈ యాక్టర్ బాగా చేశారు, ఈ సినిమా చూడాలి, లేకపోతే ఈ స్క్రిప్ట్లో మనం ఇలా చేసుకోవాలి, దీని మీదనే ఆలోచన ఉండడం వల్ల మీరు ఇంకో లోకంలో ఉంటారు, ఇంకో లోకంలో ఉంటాం. ఆ ఎమోషన్స్ని డీల్ చేసేటప్పుడు సడన్గా ఎవరైనా అనడానికి అనేసారనుకోండి, తెలియని ఒక హర్ట్ అది. అవును, అంటే వాళ్ళ అంత ఉద్దేశంగా చెప్పుండరు, ఒక నార్మల్గా చెప్పేసి ఉంటారు, బట్ మీరు ఎక్కువ రియాక్ట్ అవుతారు, ఎక్కువ హర్ట్ అయిపోతారు జనరల్ పబ్లిక్ కన్నా. అవును, జనరల్ పబ్లిక్ పోరా అంటారు, వెళ్ళిపోతారు. సో ఇట్స్ ఆల్ లైక్ టేక్స్ టైమ్ అండి. లైక్ ద వే యూ ఎవాల్వ్, ద వే యూ మీట్ మోర్ పీపుల్, ద వే యూ, అంతే ఎక్కువ మందిని కలిసి. బట్ కెరీర్ పరంగా నువ్వు చూసుకుంటే, అంటే నీకు వచ్చిన ఆపర్చునిటీస్ మిస్ అయిపోవడం కానీ, మంచి ఆపర్చునిటీ అనుకుని యు డ్రీమ్ కదా ముందు రోజు నైట్, భలే ఛాన్స్ వచ్చింది నాకని, అలాంటి ఛాన్స్లు మిస్ అయిపోయినవి ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి సార్. నాకు ఒక ఆల్మోస్ట్ ఇంకా నేను రిటర్న్ వెళ్ళిపోవాలి, అన్నీ తీసుకుని వెళ్ళిపోవాలి, తట్టబుట్ట సర్దుకుని వెళ్ళిపోవాలి. ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచి సడన్గా కాల్ వచ్చింది నాకు, ఇలా డైరెక్టర్ మీ పేరు చెప్పారు, మీరైతే బాగుంటారు, రేపు కథ చెప్తాము, రేపు మీటింగ్ ఉంది, కథ విన్న తర్వాత వీల్ హ్యావ్ ఎన్ అగ్రిమెంట్ అని చెప్పారు. రిలీఫ్ వచ్చింది. సో బ్యాగ్ అంతా వదిలేసి రిలాక్స్గా కూర్చున్నా. కరెక్ట్గా ఒక 2 hours తర్వాత రేపు మీటింగ్ క్యాన్సిల్ అయిపోయింది అన్నారు. ఓ అవునా అండి, ఎప్పుడు అండి, చెప్తామన్నారు. 1 month దాకా కాల్ రాలేదు, మీటింగ్ ఉంటుంది చెప్తాను, రేపు కాల్ బ్యాక్ చేస్తున్నాను, మెసేజ్ వి విల్ లెట్ యూ నో అని చెప్పారంటే, ఆ 1 month మొండితనం ఉంది కదండి, పిలుస్తారు చూస్తే ఆ సినిమా ఇంకొకరికి వెళ్ళిపోయింది. ఎందుకంటే నవీన్ చంద్రకి ఆ టైంలో ఏ సినిమాలు లేవు, మార్కెట్ లేదు, ఏం లేదు, ఆడితే ఎందుకు చేస్తారు, అదే విచ్ ఈస్ రైట్, ఆఫ్ కోర్స్ విచ్ ఈస్ రైట్, బికాస్ నా క్రెడిబిలిటీ నేను చూపించుకోలేకపోయాను ఆ టైంలో, అండ్ ఆ ప్రాజెక్ట్ నా చేతి నుంచి వెళ్ళిపోయాను. ఆ రోజు డిసైడ్ అయ్యాను నేను, అంటే ఒకరు నాకు వచ్చిన పనిని లాక్కొని ఇంకొకరికి ఇచ్చే అంత కెపాసిటీ ఉంది ఆ వ్యక్తి కంటే, సరే కష్టం. నేను ఇప్పుడు అడిగినా నువ్వు చెప్పడానికి చాలా ఇబ్బంది పడిపోతావు. అవును, బట్ నువ్వు సక్సెస్ఫుల్ గా ఉన్నావు కాబట్టి కెరీర్ లో దాదాపాల్కే అవార్డు కూడా బెస్ట్ యాక్టర్ గా తీసుకున్నావు. ఆ గ్రూప్ లో ఫెస్టివల్స్ లో బెస్ట్ యాక్టర్ తీసుకున్నావు. సో టుడే యు ఆర్ సంథింగ్. నిన్ను మెచ్చుకునో, నిన్ను ఎంచుకునో, నవీన్ చంద్ర అయితే బాగుంటుంది క్యారెక్టర్ కి అనేది రావడం కూడా చాలా గొప్ప. అవునండి, చాలా. ఏంటి ఆ సినిమా, నీ క్యారెక్టర్ ఎవరికి వెళ్ళింది?
అంటే ఆ సినిమా తర్వాత ఫినిష్ అవ్వలేదండి ఆ సినిమా కూడా. షూటింగ్ స్టార్ట్ అయింది, ఓకే. తర్వాత ఉమ్, ఆగిపోయింది. ఆగిపోయింది. ఓకే. బట్ ఏంటంటే అక్కడ నేను డిసిషన్ తీసుకున్నా. ఓకే, సో ఇక్కడ ఇఫ్ యూ వాంట్ టు సర్వైవ్ హియర్, నీ పర్సనల్ డిసిజన్స్ నిన్ను ఎఫెక్ట్ చేసేలాగా నువ్వు ఉండకూడదు. లైక్ లైక్ ఐ డిసైడెడ్ టు లీవ్. మళ్ళీ వద్దాంలే, వెళ్ళి మళ్ళీ సంపాదించుకొని ఏదో చేసుకుని మళ్ళీ వచ్చి ట్రై చేద్దాంలే అని ఒక థాట్ వచ్చింది అప్పుడు నాకు. ఇంకోసారి ఆ థాట్ రాకూడదు. ఏం జరిగినా, ఏది ఉన్నా, ఎంత కష్టంలో ఉన్నా, జినాయ మర్నాయ. ఏమో నువ్వు ఆ లాస్ట్ ఎడ్జ్ ఆఫ్ ద లైన్లో ఉన్నావేమో, అక్కడ దాకా వచ్చి నువ్వు అక్కడ కూడా పేషెన్స్ని పెట్టకపోతే వచ్చేటి కూడా రాదేమో. సో ఐ వాజ్ వెయిటింగ్ టిల్ దట్ అండ్ ఇట్ వర్క్ సార్, ఇట్ వర్క్. అంటే అదే మన లైఫ్ మనకు అన్నీ నేర్పిస్తాయి కదా. ఎగ్జాక్ట్లీ. లైఫ్ Everything. మించిన టీచర్ లేదుగా. లేదు. సో ఐ థింక్ లైఫ్ టాట్ మీ. ఇంకా ఇంకా ఏమైనా మిస్ అయిపోయినవి ఉన్నాయి అలాగా? అదంటే ఆగిపోయింది, ఇంకా అలా వచ్చి చాలా మిస్ అయ్యాను సార్. అవునా? చాలా చాలా మిస్ అయ్యాను. అంటే కొన్ని కొన్ని టైంలో అగ్రిమెంట్ చేసి అడ్వాన్స్ ఇచ్చి రిటర్న్ చేసిన టైం ఉన్నాయి. ఓ. చాలా ఇప్పుడు దాకా నేను చాలా అడ్వాన్స్లు రిటర్న్ ఇచ్చాను. ఉమ్. అంటే అది వాళ్ళ చాయిస్ సార్. బికాజ్ ఆ కంఫర్ట్ జోన్లో వాళ్ళు సినిమా చేయలేనప్పుడు, వాళ్ళకి ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఫోర్సబుల్గా ప్లీజ్ ఇలా చేయొద్దు నా జీవితంతో, ప్లీజ్ డూ విత్ మీ అని వినరు. కూడా. ఎస్. సో అదే సార్, అవన్నీ నన్ను స్ట్రాంగ్గా చేసాయి. అండ్ నాదొక ఫిలిం 28 Degrees అని ఒక ఫిలిం ఉంది సార్. అవును. అది నా పెద్ద హోప్ ఉండే సినిమా. ఎందుకంటే దాని ముందు దాని తర్వాత నాకు సినిమాలు లేవు, బట్ నేమ్ ఉంది. బికాస్ ఆఫ్ అందాల రాక్షసి, నవీన్ చంద్ర అనే ఒక నేమ్ ఉంది. దాని తర్వాత నాకు ఏం లేదు. లక్కీగా శ్రీకాంత్ నగుతి, మంత్ ఆఫ్ మధు డైరెక్టర్, వచ్చి ఇలా భానుమతి అండ్ రామకృష్ణ ఒక స్క్రిప్ట్ చెప్పారు. నేను రెమ్యునరేషన్ ఆలోచించలేదు, ఏం ఆలోచించలేదు. వాళ్ళు బాగా తీస్తారా, మంచి ప్రొడక్షన్, కొత్త వాళ్ళు, ఏం ఆలోచించలేదు, వెళ్ళిపోయారు సార్. జస్ట్ నాకు వచ్చింది, నేను వర్క్ చేశాను. అండ్ దట్ ఫిల్మ్ టర్న్ అవుట్ గుడ్. 28 Degrees. ఇది భానుమతి రామకృష్ణ. భానుమతి రామకృష్ణ. 28 Degrees రిలీజ్ కాలేదు. రిలీజ్ కాలేదు. అదే ఒక సినిమా ఏదో నీది రిలీజ్ కాలేదు. కాలేదు. ఎగ్జాక్ట్లీ. 28 Degrees రిలీజ్ కాదు. చాలా మంచి సినిమా. బట్ అదే సార్, ప్రొడక్షన్ కొత్త ప్రొడక్షన్, డైరెక్టర్ కొత్త డైరెక్టర్. అప్పుడు ఆ టైంలో 28 Degrees చేసే టైంలో సినిమా ఇండస్ట్రీ వాజ్ వెరీ హై. థియేటర్స్ దొరికేవి కావు, రిలీజ్ చేయడానికి కష్టం. అలాంటి టైంలో రిలీజ్ కాలేదు సినిమా. ప్రతిసారి చిన్న సినిమా నిర్మాతలు అక్కడ ఛాంబర్ దగ్గర ధర్నాలు చేస్తుండేవారు. బట్ ఆ టైములో మరి కేవలం ఆ కారణంకైనా 28 Degrees రిలీజ్ కాదు, థియేటర్లు దొరక్క. తర్వాత అందాల రాక్షసి తర్వాత మళ్ళీ నువ్వు చెప్పుకోగలిగే బ్రేక్ అంటే ఏం చెప్తావు? అరవింద సమేత వీరరాఘవ. అరవింద్ సమేత వీరరాఘవ. నేను లోకల్ టైంలో కూడా లైక్ నారా కుమార్ అని ఒక సినిమా చేసిన తర్వాత ఆ సినిమా డింట్ వర్క్. అండ్ దాని తర్వాత నాకు సినిమాలు లేవు, కథలు వస్తున్నాయి, చిన్న చిన్న కథలు వస్తున్నాయి. ఎక్కడ కనపడకుండా పోతాననేసి భయం వేసి, ప్లస్ నారా కుమారుడు సినిమా రిలీజ్ అయినప్పుడు రివ్యూస్లో కింద తను బాగా చేస్తున్నాడు కానీ కథలు ఎంచుకోవడం తెలియట్లేదు, నవీన్ చంద్రకి ఇంకా అయిపోయింది, ఏదో రాశారు అప్పుడు రివ్యూస్లో. సో అది విని ఓకే, సో రివ్యూస్ ప్రకారంగా నేను బాగా చేస్తున్న కథలు నేను ఎంచుకోవడం కరెక్ట్ కాదనేసి అక్కడ చేసిన సార్ తప్పు. నేను 2.5 years తీసుకున్నా సార్, ఒక్క ఫిలిం సైన్ చేయలేదు నేను. ఎందుకంటే కథ, మంచి కథ కావాలి, ఈ కథ వర్కౌట్ కాదు. వచ్చిన కథల్లోనే స్పెషల్గా నా కోసం వచ్చి కథ రాయలేదు, వచ్చిన ఆఫర్స్లోనే. వాళ్ళు కథ రాసుకుంటే ఆ కథ చెప్పడమే, నీ గురించి రాసుకోవడం కాదు కదా. కాదు. సో ఆ టైంలో లైక్ నేను లోకల్ వచ్చింది, నేను లోకల్ వచ్చి రిలీజ్ అయింది, నేను గుర్తుపట్టలేదు. బికాస్ నేను గడ్డంలో చూశారు ఇంతకుముందు సినిమాలన్నింటిలో, క్లీన్ షేవ్, పోలీస్, ఫిజిక్ అంతా చేసిన తర్వాత రిలీజ్ అయినప్పుడు ఎవరో నార్త్ ఇండియన్ యాక్టర్ వచ్చి నార్త్ నుంచి వచ్చి చేసిన యాక్టర్ అనుకున్నారు. టెలివిజన్లో రిలీజ్ అయిన తర్వాత అర్థమైంది దట్ అందాల రాక్షసి చేసిన హీరో నవీన్ చంద్ర, ఇది ఈ సినిమా రిజిస్టర్ అయింది. సో
నాకు పేరు వచ్చింది, బట్ ఇట్ డింట్ గివ్ మీ దట్ మొమెంటమ్. బట్ అరవింద్ సమేత వీర రాఘవ నాకు రిలీజ్ అయ్యే వరకు కూడా నాకు తెలియదు. నేను జస్ట్ నాకు ఒక వర్క్ వచ్చింది, ఒక పెద్ద కాంబినేషన్లో పెద్ద సినిమాలో నేను చేస్తున్నాను, ఒక హోప్ వచ్చింది. ఒక ఇక్కడి నుంచి మనం ఇలా క్యారెక్టర్స్ చేసుకుంటే వెళ్ళొచ్చు, వెళ్తూ తర్వాత ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ వర్క్స్, మంచి కథ దొరికితే చేయొచ్చు, లీడ్గా చేయొచ్చు అని అనుకున్నాం. బట్ అరవింద్ సమేత టోటల్ చేంజ్ అయిపోయింది సార్. అవునా? అక్కడి నుంచి నో స్టాపింగ్, అక్కడి నుంచి ఇప్పటిదాకా నో స్టాపింగ్. ఓకే. అంటే ఇంత పెద్ద కాస్టింగ్ ఉంటూ నా క్యారెక్టర్ స్టాండ్ అవుట్ చేసేలాగా త్రివిక్రమ్ గారు ఆ క్యారెక్టర్ని తీర్చిదిద్దడం, అండ్ ఐ లుక్ టెరిఫిక్ ఇన్ దట్ ఫిలిం. అవును. నాకే మొన్న రీసెంట్గా మళ్ళీ నేను చూస్తుంటా సార్ నా ఫిలిం, చూసా లైక్ ఆ జోన్లో ఎలా ఉండే నేను ఆ టైంలో. లైక్ ఐ డింట్ హ్యావ్ ఎనీథింగ్. ఆ టైంలోనే ఐ వాజ్ ఎఫెక్టెడ్ బై అ క్రానిక్ డిసీజ్ కాల్డ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్. అండ్ అరవింద్ సమేత ఇస్ ఫుల్ ఆఫ్ యాక్షన్, యూ నీడ్ టు లుక్ ఫిట్, అంతా చేయాలి. సో కష్టపడి చేస్తాను ఆ సినిమా. దాని తర్వాత రిలీజ్ అయినప్పుడు నాకు మెయిన్గా నాకు మొమెంటం, చాలా స్ట్రాంగ్గా మొమెంటం ఇచ్చింది ఏంటంటే ఇండస్ట్రీలో అగైన్, అంటే అందాల రాక్షసి నవీన్ చంద్ర అని గుర్తుండి కానీ ఈ సినిమాలు లేనప్పుడు ఎన్టీఆర్ గారు ఆయన చేసిన ఒక విషయం నాకు నిజంగా చాలా నా కెరియర్లో ముందు ఇక్కడ దాకా రావడానికి కారణం ఆ ఒక్క టైం అనమాట. అరవింద్ సమేత ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ సినిమాకి 4 పిల్లర్లు అని చెప్పి, ఆ 4 ఇంకో పిల్లర్ నేనని చెప్పి నా చేయి పట్టుకొని ఆడియన్స్ ముందు తీసుకొచ్చి ఎన్టీఆర్ గారు నా యాక్టింగ్, నా పర్ఫార్మెన్స్ గురించి చెప్పారు. అక్కడ మొత్తం వాలిడేషన్ దొరికింది నాకు. ఎస్టాబ్లిష్ అయ్యా. అంత పెద్ద హీరో, అంత పెద్ద హీరో అంటే ఆయన చెప్పడం నిజంగా చాలా గొప్ప విషయం అండి నిజంగా. అంతే కదా, వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకుని వెళ్ళిపోవచ్చు ఆ రేంజ్కి. కానీ ఆయన చేసిన ఆ ఒక్క జెస్చర్ ఒక యాక్టర్ లైఫే మారిపోయింది. అండ్ సీరియస్గా డైరెక్టర్స్ నుంచి, ప్రొడక్షన్ హౌసెస్ నుంచి, ఆడియన్సెస్ నుంచి దే స్టార్టెడ్ బిలీవింగ్ దట్ హీ ఈజ్ అ గుడ్ యాక్టర్. అయితే ఎన్టీఆర్ ఎందుకు చెప్తాడు అన్నది వచ్చేస్తుంది కదా. అవును. నీకేంట మా బళ్ళారిలో నేను దీవాళికి పంటకి వెళ్ళినప్పుడు మా ఎన్టీఆర్ చెప్పేశాడు, అబ్బా నువ్వు మంచి యాక్టర్ అని, ఇంకా నీకు తిరుగులేదు అనేసి. ఎంత తేడా కదా. ఎంత తేడా అక్కడ అప్పుడేమో ఏంటి క్యాస్ట్ ఉండాలి, డబ్బులు ఉండాలి, ఏం కుదరవు అక్కడ అన్న వాళ్ళే మళ్ళీ ఇప్పుడు. సో దట్ రియలీ నాకు ఎస్పెషలీ ఆడియన్సెస్లో బాగా పుల్ చేసింది ఆ విషయం. ఎన్టీఆర్ గారు నా గురించి ఒక గొప్ప నటుడు అని చెప్పడం అనేది. 4 పిల్లర్స్ అందులో ఒకళ్ళు నిన్ను చెప్పడం అంటే మాటలు కాదు. సో దట్ రియలీ టుక్ ఆఫ్. అక్కడి నుంచి ఎవరు, భానుమతి రామకృష్ణ, #బ్రో, సూపర్ ఓవర్, ఇంకా బ్యాక్ టు బ్యాక్ ఇంకా సినిమాలు అలా చేసుకుంటూ వచ్చి ఆల్ మై క్యారెక్టర్స్ వేర్ అప్రిషియేటెడ్ బై ఆడియన్స్. అండ్ అంటే నీది రాసేటప్పుడు కూడా అప్పుడు కొంచెం జాగ్రత్తగా ఎన్టీఆర్ మాటలు గుర్తుంటాయి కదా. అవునవును. అక్కడి నుంచి చేంజ్ వచ్చిందండి, అక్కడి నుంచి మార్పు వచ్చింది. నాకు అడగాలనుకున్న క్యారెక్టర్స్ కూడా ఇప్పుడు ఏదైనా డైరెక్టర్స్ వచ్చి అప్రోచ్ అవుతే ఈ క్యారెక్టర్ వీడైతే చేయగలడు అనే క్యారెక్టర్సే నా దగ్గరికి వస్తున్నాయి ఇప్పుడు. అవునా? నౌ దే ఆర్ లైక్ ఈవెన్ డైరెక్టర్స్ ఆర్ చూసింగ్ వెరీ రైట్ విత్ మై వర్క్. అంటే ఇలాంటి స్క్రిప్ట్స్ ఈయనకు నచ్చవేమో, ఇలాంటి క్యారెక్టర్ ఈయన చేయడేమో అని వాళ్ళే ఆలోచించి నాకు నౌ చాలా మంచి అప్రోచ్ అండి ఇప్పుడు. డైరెక్టర్స్ ఆర్ అప్రోచింగ్ వెరీ గుడ్. ఓకే. నాట్ ఓన్లీ ఇన్ తెలుగు, ఇట్స్ ఫ్రమ్ తెలుగు, తమిళ్. తమిళ్లో కూడా నువ్వు చాలా సినిమాలు చేసావుగా. తమిళ్లో మరి కెరీర్ ఎందుకు కంటిన్యూ అవ్వలేదు? అదే అక్కడ ఎవరో పై వాళ్ళనే ఎక్కువ ఎత్తేస్తారు. అక్కడ రజనీకాంత్ తమిళియన్ కాదు, ఎంజిఆర్ తమిళియన్ కాదు, విక్రమ్ తమిళియన్ కాదు. వాళ్ళు ఎవరెవరో నాన్ లాంగ్వేజ్ వాళ్ళందరినీ వాళ్ళు నెత్తి మీద పెట్టేసుకుంటారు. నేను సరభం అని ఒక ఫిల్మ్ చేశాను సార్. శరభం. అవును. కానీ అదే టైంలో జిగర్దందా XX జిగర్దందా రిలీజ్ అయింది. ఓకే. సరభం, జిగర్దందా. ఇక్కడ అందాల రాక్షసి జూలై. తమిళ్లో సరభం ఫిల్మ్ డిడ్ వెల్, బట్ జిగర్దందా వాజ్ అ బిగ్ లీడ్. పెద్ద హిట్. అవును, జిగర్దందా పెద్ద హిట్ కదా. సో ఆ పెద్ద హిట్ లో ఈ సినిమా కనపడలేదు. అండ్ అందులో యాక్టర్ నరేన్ గారు ఉన్నారు. ఆయన నాకు చెప్పారు అనమాట, రే ఈ సినిమా బాగుందిరా,
మన సినిమా బాగుంది, మంచి రివ్యూస్ కూడా బాగున్నాయి, కానీ ఇంకో సినిమా రిలీజ్ అయింది కార్తిక్ సుబ్బరాజ్ అని చెప్పి పిజ్జా చేశారు, ఆ డైరెక్టర్ సినిమా చూడు, నేను దాంట్లో యాక్ట్ చేసాను, పద థియేటర్కి వెళ్తాను. సో మేము ఇద్దరు కలిసి థియేటర్కి వెళ్ళాం. బట్ నాకు కుదరలేదు. నెక్స్ట్ తర్వాత నేను నా షో చూసిన తర్వాత నెక్స్ట్ షో చూసాను. నా సినిమా చూసిన తర్వాత ఇంకో షో వెళ్ళి నేను చూశాను. సినిమా చూసి నాకు బెడిపోయింది సార్. ఏం సినిమా ఇది, లైక్ హౌ దే హావ్ డన్ దిస్ ఫిలిం అని. నరేన్ గారు చెప్పారు, సార్ చాలా బాగా నచ్చింది సార్, ఇలాంటి డైరెక్టర్స్తో నువ్వు వర్క్ చేయాలరా. అప్పుడు డిసైడ్ అయ్యాను సార్ నేను, ఓకే నేను తమిళ ఇండస్ట్రీలో వస్తే నేను నా క్రాఫ్ట్ నన్ను ప్రాపర్ షేప్లో, అంటే ఇలాంటి డైరెక్టర్స్తో వర్క్ చేసేటప్పుడు ఇంకా బెస్ట్ ఇవ్వాలనేసి 8 years సార్ సర్బం వదిలేను సార్ తమిళ ఇండస్ట్రీ, వచ్చి మళ్ళీ ఇక్కడే వచ్చా అండ్ స్టార్టెడ్ లర్నింగ్. కట్ చేస్తే 8 years తర్వాత అమ్ము అనే ఒక సినిమా కార్తిక్ సుబ్బరాజ్ ప్రొడక్షన్లో నుంచి వచ్చింది నాకు. ఆ సినిమాలో చూస్తే ఎడిటింగ్ టేబుల్లో ఒక చిన్న షార్ట్ చూశారు నాది, చూసి జిగర్దంద XXXలో నన్ను కాస్ట్ చేశారు. అండ్ 8 years తర్వాత నేను ఏదైతే అనుకున్నా ఆ థియేటర్లో, ఈ డైరెక్టర్తో ఖచ్చితంగా నేను వర్క్ చేస్తాను ఒక రోజు అనుకున్నాను. 8 years తర్వాత జిగర్దంద XXXలో రత్న అనే ఒక క్యారెక్టర్ చేసి, ఇప్పుడు ఆ క్యారెక్టర్ బెస్ట్ విలన్గా ఆల్ తమిళ్ అవార్డ్స్లో బెస్ట్ విలన్గా నామినేట్ అయ్యి, అట్ ద సేమ్ టైం నేను ఇప్పుడు తమిళనాడు ఎక్కడ వెళ్ళినా ఈ జిగర్దంద పోలీస్ కారే అంటారు. అదే నీకు తమిళియన్ కాబట్టి నువ్వు లాంగ్వేజ్ కూడా ప్రాబ్లం లేదు. మధ్యలో శశికుమార్ గారితో, తర్వాత ధనుష్ గారితో పటాస్ అని అప్పుడప్పుడు జస్ట్ 1-2 అంటే జనాలు మర్చిపోకూడదు అదేలే మధ్య మధ్యలో వెళ్ళి చేస్తూ వస్తున్నాం. కానీ ఇప్పుడు లైక్ లాస్ట్ ఫ్రమ్ 2 years తమిళ్ ఇండస్ట్రీ హ్యాస్ బీన్ వెరీ గుడ్ టు మీ. దే లైక్ మై వర్క్. అంటే బికాస్ ఆఫ్ ఈ ఓటీటీ ఈ లాక్డౌన్ తర్వాత నావి కొన్ని నేను చేసిన సినిమాలు అక్కడ చాలా మంది చూసారు. రీసెంట్గా ఇన్స్పెక్టర్ రిషి అని ఒక సిరీస్ రిలీజ్ అయింది సార్. అవును. సో దట్ డిడ్ రియలీ గుడ్. సో అక్కడ తమిళ వాళ్ళకి నా ముందు సినిమాలు తెలియదు, నా ముందు తెలుగు సినిమాలు తెలియదు. సో ఇన్స్పెక్టర్ రిషి చూసిన తర్వాత దే స్టార్టెడ్ లైకింగ్ మీ అండ్ దే వెంట్ బ్యాక్ టు మై ఫిల్మోగ్రఫీ. నా పాత సినిమాలన్నీ చూసి మళ్ళీ నాకు దే ఆర్ మెసేజింగ్. అదే అప్పుడు వెనక సినిమాలన్నిటికీ వాల్యూ వచ్చింది. అదే మీ ఆర్టిస్ట్ లైఫ్లు ఎప్పుడు ఎలా ఉంటాయో, ఎలాగా తిరుగుతాయో మలుపులు ఎవరూ చెప్పలేరు. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు నువ్వు బాగా బిజీ అయ్యి నీ దగ్గర కథలు వచ్చిన తర్వాత కథలు నచ్చక వదిలేసిన సినిమాలు ఉంటున్నాయా? ఉన్నాయి సార్. ఓకే. అంటే వినడానికి నేను ఆల్వేస్ ఫార్వర్డ్ సార్, ఎప్పుడు వింటా నేను. ఐ లైక్ టు డిస్కస్ అండ్ టాక్ అండ్ హియర్ మోర్. లైక్ మై ఫాదర్ యూజ్డ్ టు సే బీ ఆల్వేస్ అ గుడ్ లిజనర్. మొత్తం విన్న తర్వాత నీకేమనిపించిందో అప్పుడు మాట్లాడు. సో వింటాను సార్ కదా, నేను టైం లిమిట్ అని అడగను. చాలా మంది వచ్చి అడుగుతారు, సార్ మీకు ఎంత టైంలో చెప్పాలి. కొంతమంది అరగంటలో చెప్పంటారు, కొంతమంది టైం ఇస్తారు. బట్ నాకేమనిపిస్తుందంటే ఈ యొక్క కథని ఒక ఆర్టిస్ట్కి చెప్పడానికి ఈ డైరెక్టర్ ఎన్ని రోజుల నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయి ఉంటాడు. సో అది బాగుందా బాగాలేదని తర్వాత సంగతి, చేస్తామా చేయమా తర్వాత సంగతి. మీ ఇష్టం, మీ టైం తీసుకోండి. నేను కథ వినేటప్పుడు కూడా నేను వేరే ఏం వర్క్ పెట్టుకోను సార్, ఆ రోజు మొత్తం ఏం వర్క్ పెట్టుకోను. సో దట్ ఐ సిట్ అండ్ లిజన్, వాల్యూ దేర్ టైం. వాళ్ళ ఎఫర్ట్, వాళ్ళ స్ట్రగుల్. బాగాలేదంటే సారీ ఏంటి, బాగాలేదు. ఇప్పుడు దాకా నాకు ఎవరు హార్ష్గా, ఒకవేళ నేను బాగాలేదని చెప్పినా నో వన్ బిహేవ్డ్ హార్ష్ విత్ మీ. షూర్ సార్, నెక్స్ట్ టైం విల్ కమ్ విత్ బెటర్ స్క్రిప్ట్, డిఫరెంట్ స్క్రిప్ట్. బట్ మీతో ఫ్యూచర్లో మళ్ళీ వర్క్ చేయాలి సార్, ఖచ్చితంగా వర్క్ చేయాలి సార్ అని చెప్పేసి వెళ్తారు. ఓకే. సో ఐ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్. ఓకే. అండ్ నేను హిట్, ఈ ఫిలిం ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది అని చెప్పి కథ వినాను సార్. కథ వింటాను. కథలో మారల్ ఏంటి అండ్ ఆడియన్స్ని జడ్జ్ చేసే అంత కెపాసిటీ నాకు లేదు సార్. అండ్ నో వన్ క్యాన్ జడ్జ్ ఆడియన్స్ నా ప్రకారం. అది ఆ విద్య ఎవరి దగ్గర లేదు. సో నాకు కాంపిటీషన్ వచ్చేసి ఆడియనే. బికాస్ నేను చేసిన వర్క్ని వాళ్ళు జడ్జ్ చేసి బాగుందని చెప్పడమే నా కాంపిటీషన్ నేను ఫీల్ అవుతాను. అండ్ డూ యువర్ రైట్ స్క్రిప్ట్స్. ఇది బెస్ట్ అనుకుని నువ్వు సెలెక్ట్ చేసుకుని అది దాని రిజల్ట్ ప్రాపర్గా లేని సినిమాలు ఉన్నాయా నీకు? ఉన్నాయి సార్. ఏంటవి? ఆ టైంలో ఫస్ట్ నాకు దళం, నందల రాక్షసి తర్వాత దళం అనుకున్నాం. దళం ఖచ్చితంగా మిస్ అవ్వదు.
నక్సలైట్ బ్యాక్ డ్రాప్ కదా. నక్సలైట్ బ్యాక్డ్రాప్ మిస్ అవ్వదు అనుకున్నా, కొట్టేసింది. Mhm. ఇట్ డింట్ వర్క్. ఓకే. దెన్ ఆఫ్టర్ దట్ నా రాకమాడు అది పోయింది. అండ్ మధ్యలో ఈ రీసెంట్ టైంలో ఆల్వేర్ లైక్ ప్రాపర్ చూస్ చేసింది. ఇప్పుడు టైంలో ఏం లేదు సార్, అలా ఏం లేదు. ఎవ్రీథింగ్ Okay. వర్క్. ఇట్ వాజ్ లైక్ గుడ్ ఓన్లీ, మరి బ్యాడ్గా ఏం అవ్వలేదు. అదే. అర్ధ శతాబ్దం అని ఒక సినిమా, Hmm. యా ఆ సినిమా వినేటప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. బికాస్ ఆ తెలంగాణ బ్యాక్డ్రాప్, రూరల్ బ్యాక్డ్రాప్లో జరిగిన ఒక కథ, ఒక క్రైమ్ ఇన్సిడెంట్ అనుకుని చేద్దాం అనుకున్నా. బట్ ఇట్ డింట్ వర్క్అవుట్. అది వర్కౌట్ అవ్వలేదు. దానికి కావాల్సినంత హైప్ కూడా వచ్చింది. బికాస్ ఆఫ్ ద ట్రైలర్ కట్, మంచి టైటిల్. మంచి అర్ధ అర్ధ శతాబ్దం. శతాబ్దం అని చెప్పి టైటిల్, టీజర్ అంతా హైప్ వచ్చింది. బట్ వెన్ ద ఫిలిం రిలీజ్డ్ ఇన్ ఆహా అండ్ ఇట్ డింట్ డూ వెల్, అక్కడ కొంచెం ఐ ఫెల్ట్ బ్యాడ్ దట్ ద ఫిలిం షుడ్ హావ్ డన్ గుడ్ అని. ఇది పర్వాలేదులే ఏదో ఒకటి చేద్దాం అనుకుని సూపర్ హిట్లు అయిపోయిన ఉన్నాయా? మంత్ ఆఫ్ మధు సార్, అంతేనా? పర్లేదని కాదు సార్, మంత్ ఆఫ్ మధు ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా చేసావు. జీరో, నాట్ ఈవెన్ మై రిమెండరేషన్ నుంచి ఎవ్రీథింగ్, ఐ హావ్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఎనీథింగ్ ఇన్ దట్. జీరో. జస్ట్ ఆ డైరెక్టర్తో వర్క్ చేయాలి, నాకు శ్రీకాంత్తో మళ్ళీ వర్క్ చేయాలని ఒక ఆశ ఎక్కువ ఉంది. భానుమతి రామకృష్ణ తర్వాత మళ్ళీ కథలు వెతుకుతున్న టైంలో వచ్చాయి, చేస్తున్నా షూటింగ్స్, ఫిల్మ్స్ చేస్తున్నా ఫర్ సర్వైవల్, ఫర్ అంటే కనిపిస్తుండాలి ఆడియన్స్కి, ఆడియన్స్ మర్చిపోకూడదు అని క్యారెక్టర్స్ చేస్తున్నా, విలన్ చేస్తున్నా, హీరోగా కూడా చేస్తున్నా. బట్ శ్రీకాంత్ మళ్ళీ ఇంకో సినిమా చేయాలి. ఐ థింక్ భానుమతి రామకృష్ణ ఇంకా సాటిస్ఫై అవ్వలేదు అని ఒక ఫీలింగ్తో మంత్ ఆఫ్ మధు ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా చేశా. అండ్ టుడే దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ 2024కి లైక్ నాకు బెస్ట్ యాక్టర్ రావడం అనేది, అది ఐ కాంట్ ఎక్స్ప్రెస్ దట్ ఫీలింగ్. బికాస్ 700 ఫిలిమ్స్ ఆ ఫెస్టివల్కి వచ్చింది. ఆ 700 ఫిలిమ్స్లో 350 ఫిలిమ్స్ ఫిల్టర్ చేసి, ఆ 350 ఆల్ లాంగ్వేజెస్ ఫీచర్ ఫిలిమ్స్. ఓకే. అంటే ఇది నాన్ ప్రాఫిటబుల్, జీరో స్పాన్సర్ అవార్డ్స్. సో దాదాసాహెబ్ ఫాల్కే, అందరూ చాలామంది నన్ను దాదాసాహెబ్ ఫాల్కే వచ్చినప్పుడు ఏమనుకున్నారంటే, అది అప్పుడే ఇచ్చేసారా నీకు? మొన్న బాలకృష్ణ గారు సత్యభామ ఆడియో లాంచ్లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ అని అనౌన్స్ చేస్తే, నవీన్ ఇక్కడ రా అన్నారు. సార్ ఏంటి సార్ అని, ఏంటి వయసు లేదండి. సార్ ఎందుకు సార్, అప్పుడే నీకు దాదాసాహెబ్ ఫాల్కే ఇచ్చేసారు. సార్ అది లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు దాదాసాహెబ్ ఫాల్కే ఇస్తారు సార్. ఆయనకి తెలుసు, ఊరికే నేను జోకేసాడు ఆయన. బాలకృష్ణ గారి మధ్య బాగా జోక్లర్ గా మాట్లాడుతున్నారు కదా ఈ అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ వచ్చిన తర్వాత. అంతకుముందు ఆయన కొంచెం సీరియస్ గా ఉండేవారు, కానీ ఇప్పుడు బాగా జాయియల్ గా అయిపోయారు. అండ్ లైక్ చెప్పాను సార్, ఇది ఫెస్టివల్కి వచ్చింది సార్. ఓ అన్నారు, ఏంటే ఎక్కడ చూసినా నువ్వే కనిపిస్తున్నావు, సిరీస్ సినిమా అది ఇది అన్నారు. అవును సార్ ట్రై చేస్తున్నాను. ఓకే, నేను ఒక సిరీస్ చేస్తున్నా అది ఇది అని, లైక్ అది ఆయన సీరియస్గా చెప్పారా లేకపోతే లైక్ సరదాగా చెప్పారో తెలియదు. బట్ చాలా బాగా అనిపించింది ఆయనతో. ఇట్ వాజ్ అంటే ఈజ్ నార్మల్లీ ఆ భేషజాలు గట్ట ఏమి లేని మనిషి, జనరల్, వెరీ జనరల్ పర్సన్. నచ్చితే చాలా ఈజీగా మాట్లాడు. నాకు బెస్ట్ ఏం నచ్చిందంటే అనిల్ రావుపూడి గారు అండ్ బాలకృష్ణ గారి గురించి. కాజల్ అగర్వాల్ గారు ఆ టైంలో ప్రెగ్నెన్సీ ఫినిష్ చేసి అయిన తర్వాత వెన్ షీ వాంట్స్ టు కమ్ బ్యాక్ అన్నప్పుడు, వీళ్ళు అడిగినప్పుడు ఆవిడ ఏమీ ఆలోచించకుండా వీళ్ళ కోసం చేశారు. అవును. అండ్ ఇప్పుడు ఆవిడ వాళ్ళు అడిగితే వాళ్ళు కూడా ఏమీ ఆలోచించకుండా ఇక్కడ ఈవెంట్కి వచ్చారు. అండ్ దట్ ఈస్ అవర్ ఫిల్మ్ ఇండస్ట్రీ. మనం బయట నార్మల్ గా ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి అందరూ బ్యాడ్ గా మాట్లాడతారు, కానీ ఇక్కడ ఉన్న సెంటిమెంట్స్, బాండ్స్, అండర్స్టాండింగ్ అవన్నీ కూడా ఇక్కడ ఎక్కువ. బయట అంతా ఎవరికి వాళ్ళు ఉంటారు కానీ, బట్ మన సినిమా ఇండస్ట్రీలో ఆ కనెక్ట్ ఉంటుంది, పర్సన్ టు పర్సన్. అండ్ ఇప్పుడు కొంచెం బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ సోషల్ మీడియా వల్ల కొంచెం తగ్గింది. లేకపోతే అంటే ఏది పడితే అది రాసేస్తున్నారు కొంచెం. లేదు, ముందు ఆల్ యాక్టర్స్ వుడ్ షేర్ అదర్ యాక్టర్స్ వర్క్. ఇప్పుడు ఏ ట్రైలర్ ఇప్పుడు నా ఎగ్జాంపుల్, నా ట్రైలర్ లాంచ్ అయింది అనుకోండి, అడగకుండానే చూసి ముందు చాలామంది యాక్టర్స్ నుంచి, టెక్నీషియన్స్ నుంచి షేర్ చేసేవాళ్ళు ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో. ఇప్పుడు ఏదున్నా మనీ మేకింగ్ అయిపోయింది సోషల్ మీడియా.
సో ఇప్పుడంతా హెల్తీ అట్మాస్ఫియర్ లేదు. బికాస్ ఇప్పుడు ఒక సినిమా తాలూకుని ఏదైనా ఒక ట్రైలర్ లాంచ్ అయింది అనుకోండి, మన ఇండస్ట్రీ వాళ్ళే పుష్ చేశారనుకోండి, ఆడియన్స్కి ఇంకా ఎక్కువ వెళ్తుంది. అవును అవును సో ఇప్పుడు రిక్వెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది, సార్ మా ట్విట్టర్లో ఒక ట్రైలర్ లాంచ్ ప్లీజ్ చేస్తారా? చేస్తాం, అలా ఉంది. సో సోషల్ మీడియా కూడా చాలా రకాలుగా సినిమా ఇండస్ట్రీని ఎఫెక్ట్ అయ్యింది, బాగా చాలా రకాలుగా. నువ్వు చాలా మొహమాట పడుతూ చెప్తున్నావు కానీ టు వెరీ గ్రేట్ ఎక్స్టెంట్. Yeah. ఎందుకంటే సినిమా రిలీజ్ మార్నింగ్ 8 o'clock షో అనగానే ఈ ముందు నైట్ రిపోర్ట్ వచ్చేస్తుంది, Night యూఎస్ report. రిపోర్ట్. లేచి పరిగెడదాం అనుకున్నవాడు కూడా ఆ రిపోర్ట్ చూసి బాగోలేదంటారా తర్వాత సార్, చూద్దాం. అదంతా సార్ బాగుందా బాగాలేదనే కన్నా వాళ్ళకు ఆ మూమెంట్లో కావాల్సిన లైక్స్ కామెంట్స్ అండి. ఎవరు ఫస్ట్ పెట్టారు, ఎవరికి లైక్స్ ఎక్కువ వచ్చింది, వాళ్ళు పెట్టిన కంటెంట్ వాళ్ళకే తెలిసి ఉండదు నా ప్రకారం. ఎగ్జాక్ట్లీ దే ఆర్ ఇన్ ద హరీ టు షో దట్ దే ఆర్ సో అప్డేటెడ్ అబౌట్ అప్డేటెడ్ అండ్ ఫస్ట్. దానివల్ల చాలా మందికి ఎఫెక్ట్ అవుతుంది, అది వాళ్ళకి అర్థం కావట్లేదు. అదే ఈ మధ్య దాని మీద చాలా ఇండస్ట్రీలో కూడా బోల్డ్ చర్చలు జరిగాయి దాని మీద. అండ్ నార్మల్గా ఇప్పుడు నువ్వు సత్యభామ చేస్తున్నావు అండ్ గేమ్ చేంజర్ చేస్తున్నావు. గేమ్ చేంజర్ సార్. ఓకే, ఎలా గేమ్ చేంజర్లో మంచి క్యారెక్టర్ పడిందా? మంచి క్యారెక్టర్ సార్. అవునా? అంటే ఫస్ట్లో నాకు ఎప్పుడైతే అడిగారో, ఓకే రామ్ చరణ్ గారు కాంబినేషన్, శంకర్ గారు, దేవరాజు గారు కాంబినేషన్ అంతా గ్రేట్గా ఉంది, కానీ క్యారెక్టర్ ఏంటి నాకు తెలియదు, అడగలేను. వీళ్ళు నన్ను చూస్ చేసుకునే నాకు తెలిసిన ప్రకారం చిట్టీలు వేసారంట ఆ క్యారెక్టర్స్కి, అంటే సినిమాలో ఉండే క్యారెక్టర్స్కి చిట్టీలు వేసేవారంట. టీం నుంచి తీసిన చిట్టి చూసి మెజారిటీ బేస్ చూసుకుని ఏ యాక్టర్స్ అయితే, అలా నాకు కస్టమ్ డైరెక్టర్ వల్ల తెలిసినప్పుడు. ఓకే, బట్ వెళ్ళిన తర్వాత శంకర్ గారిని అడగాల కదా, ఎవరిని అడగాలి కదా, నా క్యారెక్టర్ ఏంటని ఎవరిని అడగాలి. నేను నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది వాళ్ళ కో డైరెక్టర్ భరత్ గారు అని చెప్పి. సో దాని తర్వాత సెట్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ డే వెళ్ళాను, జస్ట్ సీన్ ఇచ్చారు, క్యారెక్టర్ తెలియదు, సీన్ పర్ఫామ్ చేసా. నెక్స్ట్ డే వెళ్ళాను, సార్ నాకు ఇలా నేను వర్క్ చేయలేను సార్, ప్లీజ్ నా క్యారెక్టర్ లెంత్, నా క్యారెక్టర్ ఏంటి ఒకసారి చెప్పండి అంటే, దెన్ భరత్ గారు మొత్తం డీటెయిల్ చెప్పిన తర్వాత, దెన్ శంకర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత, శంకర్ గారు లైక్ ఆయన అమేజింగ్ సార్. ఆయన అంటే నాట్ ఓన్లీ విత్ యాక్టర్స్, ద హోల్ టీమ్. సపోజ్ 300 మంది ఉన్నారనుకోండి సార్, ఆ 300 మంది ఏ వర్క్ మీద వర్క్ చేస్తున్నారో ఆయన క్లారిటీ ఉంటుంది సార్. హీ హ్యాండిల్స్ ద హోల్ టీమ్ సింగిల్ హ్యాండెడ్. అండ్ ప్రతి ఒక్కరు ఆ ఫ్రేమ్కే వర్క్ చేస్తారు, ప్రతి ఒక్కరు, ఎవరు ఐడల్గా ఉండరు. అవును. అండ్ హిస్ వే ఆఫ్ ట్రీటింగ్ యాక్టర్స్, హిస్ వే ఆఫ్ ట్రీటింగ్ టెక్నీషియన్స్, నిజంగా సార్ అది చాలా. రామ్ చరణ్ కాంబినేషన్ పడిందా? మొత్తం రామ్ చరణ్ కాంబినేషన్ సార్ నాది, ఆయన కాంబినేషనే నాకు. అండ్ రామ్ చరణ్ గారు కూడా ఏం ప్రొఫెషనల్ సార్. ఆయన చాలా ముచ్చటేసింది ఆయన చూసి, ఆయన షూట్ చేస్తుంటే. బికాస్ ఇట్స్ అ పొలిటికల్ డ్రామా ఉన్నప్పుడు దేర్ ఆర్ లైక్ కొన్ని లైన్స్ చాలా చాలా అఫీషియల్గా, చాలా టెక్నికల్గా, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి లైన్స్. సో ప్రతి వర్డ్, ప్రతి రియాక్షన్, ప్రతి యాక్షన్ వరకు శంకర్ గారు వచ్చి మాకు చెప్పేవాళ్ళు, ఇక్కడ ఇలా ఉండాలి, ఇక్కడ నేను ఇలా అనుకున్నా. ఆయన యాక్ట్ చేసి చూపిస్తారు, దట్స్ ద బెస్ట్ పార్ట్. అండ్ ఇట్స్ బికమ్స్ వెరీ ఈజీ ఫర్ యూ, బికాస్ అంత పెద్ద కథలో మీరు సొంతంగా వచ్చి యాక్ట్ చేస్తే ఇట్ వోంట్ వర్క్. అవును, డైరెక్టర్ కన్సెప్షన్ ఉండాలి కదా, ఈ ఆర్టిస్ట్ ఇలా చేయాలని. సో నా లుక్ కోసం ఐ థింక్ ఆల్మోస్ట్ నేను 60-70 చేంజెస్ చేశాను సార్ నేను. నా క్యారెక్టర్ అంటే అంత పెద్ద క్యారెక్టర్ అని ఇది సార్, చూడండి, దాట్స్ ఎ గుడ్ క్యారెక్టర్ సార్. కదా 60-70 మార్చుకున్నా అంటే నాకు ఒక పర్టికులర్ లుక్ కావాలని, నా క్యారెక్టర్కి ఒక లుక్ ఇవ్వాలని నేను ఎక్కడ వెనకాడలేదు సార్. నేను ఏ షూటింగ్లో ఉన్నా అక్కడ కాస్ట్యూమ్స్ పంపించేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడెప్పుడు కాస్ట్యూమ్స్ రెడీ అయిందని ఎప్పుడున్నా నేను షూటింగ్స్ లంచ్ బ్రేక్ మధ్యలో వెళ్ళి కాస్ట్యూమ్ చేంజ్ చేసుకొని వచ్చి వెళ్ళేవాడిని. అంటే జస్ట్ అంటే ఆయనకి ఏంటంటే ఇప్పుడు ఎలా ఉన్నాడు, దీని తర్వాత ఎలా ఉన్నాడు, గడ్డం పెంచిన తర్వాత ఎలా ఉన్నాడు, ఈ లుక్ అంటే రకరకాల
చేసి 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 అండ్ ఈ ఫైనలైజ్డ్ వన్ అండ్ చాలా కొత్తగా ఉంటుంది సార్ లుక్ అది. అవునా? చాలా కొత్తగా ఉంటుంది అండ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ టు వర్క్ విత్ గేమ్ చేంజర్. అండ్ ఎక్కడో నాకు దిల్ రాజు గారు ఈజ్ ఆల్వేస్ బిహైండ్ మీ యాజ్ అ మెంటర్ అనిపిస్తుంది. ఎందుకంటే అందర రాక్షసి డిస్ట్రిబ్యూషన్ ఆయనే చేశారు. నేను లోకల్లో ఆయన పిలిచి నాకు అవకాశం ఇచ్చారు. దాని తర్వాత గేమ్ చేంజర్. అంటే దీస్ 3 నా కెరీర్లో చాలా పెద్ద ఈవెంట్స్ నాకు. అందర రాక్షసి ఇస్ వెరీ బిగ్ ఈవెంట్ ఇన్ మై కెరీర్. కదా. నేను లోకల్ ఇస్ అగైన్ అ కమ్ బ్యాక్. నేనున్నాను అగైన్ ఐఎమ్ స్టిల్ ఎగ్జిస్టింగ్ అని యు ఆర్ దేర్ స్టిల్ స్టిల్ అనేసి అది మరి గేమ్ చేంజర్లో హీ వాంటెడ్ మీ టు బీ దేర్. ఓ దిల్ రాజు గారు చేయాలి, టీమ్ సెలెక్ట్ చేశారు. అప్పుడు ఆ డేట్స్ లేవు సార్. ఐ వాజ్ షూటింగ్ ఫర్ జిగర్దండ, ఇన్స్పెక్టర్ రిషి, ఇంకా ఇరుల్కొండ వానం, అంటే 4-5 ఫిలిమ్స్ నేను షూట్ చేస్తున్నాను. బట్ ఐ డోంట్ వాంట్ టు మిస్ టు వర్క్ విత్ శంకర్ సార్. ఏదైనా క్యారెక్టర్ ఉంది పర్లేదు. బట్ రామ్ చరణ్ గారి కాంబినేషన్ ఇంకో Combination. పక్కన అల్టిమేట్ కాంబినేషన్ కదా ఇప్పుడు ఈ అవును సార్. రోజున. అవును సార్. అంటే ఎట్లా నీది మరి రెండో రోజు నా క్యారెక్టర్ తెలియకుండా నేను చేయలేను సార్ అని చెప్పావు కదా. దాని తర్వాత క్యారెక్టర్ చెప్పారు కదా నీకు, చెప్పారు చెప్పారా? ఏం నెగిటివ్ క్యారెక్టరా పాజిటివ్ క్యారెక్టరా విలనా? సార్ ఇది పోనీ డైరెక్ట్గా విలన్ అని ఇచ్చింటే ఓకే ఇది విలన్ అని చెప్పొచ్చు. పోనీ డైరెక్ట్గా నెగిటివ్ ఇచ్చింటే అది ఇది మధ్యలో ఉండే ఒక కైండ్ ఆఫ్ ఫన్ ఉంటుంది. అంటే ఆ క్యారెక్టర్ ఫన్ చేయదండి. ఎస్, మన శంకర్ సినిమాలన్నీ అలాగే ఉంటాయి. దే డోంట్ డూ ఎనీ కామెడీ, కామెడీ ఫన్ ఏముండదు. బట్ ఆడియన్స్ కి ఫన్ గా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో అలాంటి ఒక క్యారెక్టర్. సో ఐ కాంట్ టెల్ ద మోర్ ఆఫ్ కోర్స్, ఆఫ్ కోర్స్. బట్ ద ఎక్స్పీరియన్స్ వాస్ గుడ్. రామ్ చరణ్ గారి క్యారెక్టర్ ఎలా అనిపించింది నీకు? కానీ ద వే హీఈస్ బ్రింగింగ్ హిస్ క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది. ఆయన పర్ఫార్మెన్స్, ఆయన డిక్షన్, సటిల్. ఈ సినిమాలో రామ్ చరణ్ గారు ఈజ్ వెరీ సటిల్ విత్ హిస్ లైన్స్, విత్ హిస్ పర్ఫార్మెన్స్ అండ్ ఖచ్చితంగా బాగుంటుంది సార్. అవునా? నాకైతే అంటే ఇప్పుడు నేను, సునీల్ గారు, మీరు అందరు యాక్టర్స్ అందరితో కాంబినేషన్ ఉంది. బట్ ద వే హీ బ్రింగింగ్ హిస్ క్యారెక్టర్ ఈస్ వెరీ ఫోకస్డ్, వెరీ ప్రొఫెషనల్ అండ్ చాలా బాగా చేస్తున్నారు. అవునా? ఐఎమ్ లైకింగ్ హిస్ వర్క్ అలాట్. ఓ గ్రేట్, గ్రేట్. ఇన్ నార్మల్గా అంటే ఇప్పుడున్న ప్రజెంట్ డే దాంట్లో ట్రెండ్స్ మారి ఇన్ జనరల్గా ఒక ఫార్మేట్ ఆఫ్ ఫిల్మ్స్ని జనం చూడట్లేదు. లవ్ స్టోరీలని లేకపోతే ఏదైనా ఫ్యామిలీ డ్రామా అని, ఏదో సంథింగ్ మోర్ దెన్ ది నార్మల్ లైఫ్, అబౌవ్ ది లైఫ్. ఒక విరూపాక్ష ఆడినా, ఒక దసరా ఆడినా, ఇలాంటివన్నీ కూడా అలాంటివి పొలిమేర ఏవో అలాంటివి ఎక్స్ట్రా అలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నువ్వు ఇప్పుడు నీతో పాటు ఉండే కాంటెంపరీ హీరోస్, నీ తర్వాత వచ్చిన హీరోస్, యంగ్ హీరోస్, వాళ్ళు కొన్ని హిట్స్ కొడుతున్నారు. అవును సార్. లైక్ ఆల్మోస్ట్ ఇప్పుడు టిల్లు స్క్వేర్ అనుకో ఫర్ ఎగ్జాంపుల్. నీకు ఎలా అనిపిస్తుంది ఆ ఫీలింగ్? అంటే నేను ఈ కైండ్లోకి నేను వెళ్ళలేకపోతున్నాను, లేకపోతే ఈ మౌల్డ్లోకి నేను వెళ్ళలేకపోతున్నాను అని ఏమైనా అనిపిస్తుందా? ఎందుకంటే మీకు ఆ కాంపిటేటివ్ స్పిరిట్ లేకపోతే మీరు ఎప్పుడు సర్వైవ్ అవ్వరు ఇన్ జనరల్గా. అంటే ఒక అబ్జర్వేషన్, అరే ఇతను ఇలా చేస్తున్నాడు, ఇతను ఇలా అని ఒక జస్ట్ ఒక అండర్స్టాండింగ్, ఒక మ్యాచింగ్ ఉంటుంది కదా. నీకు అలాంటి ఆలోచనలు ఏమైనా వస్తుంటాయా, లేకపోతే నీ వర్క్ నువ్వు చేసుకుంటే? నా వర్క్ నేను చేసుకుంటుంటా సార్. బట్ వీళ్ళ సినిమా నేను చూస్తాను సార్. ఐ లైక్ టు వాచ్. సిద్ధు జొన్నలగడ్డ, నాకు డీజే టిల్లు కన్నా నాకు అండ్ బిఫోర్ ఫిలిం కృష్ణ అండ్ ఇస్ లీలా, మన రవికాంత్ పేరు, నాకు ఆ డైరెక్టర్ చాలా ఇష్టం. ఆయనతో వర్క్ చేయాలని అంటే ఇదే ఫస్ట్ టైం చెప్తున్నా. ఐ థింక్ చాలా ప్రయత్నిస్తున్నా. ఐ షుడ్ వర్క్ విత్ హిమ్ బికాస్ క్షణం చాలా సూపర్ ఫిలిం. అవును. అండ్ సిద్ధు అందులో చాలా బాగా పర్ఫామ్ చేస్తుంటాడు. డిజిటల్ ఈజ్ లైక్ మోర్ ఆఫ్ యానిమేటెడ్, ఇట్స్ లైక్ లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్. సో అదొక ఫ్లో. యాజ్ పర్ఫార్మర్ గా ఐ లైక్ హిమ్ ఇన్ దట్. కృష్ణ అండ్ ఇస్ లీలా బాగా చేస్తాడు నిజంగా. కృష్ణ అండ్ ఇస్ లీలా చాలా బాగా చేస్తుంటాడు. డీజే టిల్లు వేరు, అది వేరే, అది ఆ స్క్రిప్టే వేరు. అవును. బట్ యాజ్ అ పర్ఫార్మర్ గా నాకు అందులో బాగా నచ్చాడు. అండ్ విశ్వక్ సేన్ లైక్ హిట్ లో ఐ లైక్ హిమ్ అలాట్. హీ వాస్ సో రియల్ యాజ్ అ క్యారెక్టర్. అండ్ ఇప్పుడు తిరువీర్
మసూదా, పరేషాన్ చేశారు తిరువీర్. సత్యదేవ్ హీ హాజ్ అ డిఫరెంట్ డిక్షన్. ఒక చాలా మంచి డిక్షన్ ఉంటుంది, మంచి వాయిస్ ఉంటుంది, డిక్షన్ ఉంటుంది. అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ పర్ఫార్మర్ ఆల్సో. హీ అండర్స్టాండ్స్ ద క్యారెక్టర్స్ వెరీ వెల్. అండ్ అది సినిమా ఆడలేదు కానీ గుర్తుందా శీతాకాలం ఎంత బాగా చేశాడు సినిమాలో. వెరీ వెల్, వెరీ గుడ్ పర్ఫార్మర్. కనెక్ట్ అవ్వలేదు స్క్రిప్ట్ కానీ. ఐ ఫీల్ హ్యాపీ సార్, బికాస్ సార్ కొన్ని జానర్లు నేను చేయలేను అని చెప్పలేను సార్. అన్ని చేయాలని మేము ఫిక్స్ యాజ్ అన్ యాక్టర్ ఎగ్జాక్ట్లీ చేయాలి. బట్ ఆ జానర్స్ వీళ్ళు చేస్తున్నప్పుడు బాగా అనిపిస్తుంది. బికాస్ సపోజ్ సడన్లీ టిల్లు స్క్వేర్ లాంటి క్యారెక్టర్, నాట్ ఫుల్ లెంత్ క్యారెక్టర్ కాకపోయినా ఒక సినిమాలో ఒక పెద్ద యాక్టర్తో ఒక సినిమాలో అలాంటి ఒక క్యారెక్టర్ వచ్చింది అనుకోండి, ఆబ్వియస్లీ ఐ టేక్ రెఫరెన్స్ ఆఫ్ సిద్ధు. దట్స్ ఇట్, పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్ రెఫరెన్స్ విత్ సిద్ధు. అండ్ తిరువీర్ ఉన్నారు, నాకు సడన్గా తెలంగాణ యాక్సెంట్ లేదని ఒక క్యారెక్టర్ వచ్చింది. ఐ టేక్ పరేషాన్లో ఇట్ వాస్ సో రియల్, రియల్లీ ద బిహేవియర్ ఆఫ్ ద క్యారెక్టర్ వాస్ సో రియల్. అండ్ ప్రియదర్శి ఉన్నారు. ప్రియదర్శి లైక్ హీ డస్ కమర్షియల్ ఫిల్మ్స్, హీ డస్ మల్లేశం లాంటి సడన్గా ఒక మల్లేశం లాంటి సినిమా చేస్తాడు. అట్ ద సేమ్ టైం సేవ్ ద టైగర్స్ లాంటి ఒక సినిమా చేస్తాడు. అవును. సో ఆల్ ఇన్ ఆల్ ప్రియదర్శి కామెడీ, ఎంటర్టైన్, సీరియస్ హీరోయిజం అది ఇది అని లేకుండా ఏదైనా చేసేస్తాడు. ఆ పంచ్ డైలాగ్ కూడా బాగుంటాయి ప్రియదర్శికి. పైగా బెస్ట్ పార్ట్ ఏంటంటే సార్, ఇప్పుడు పాడ్కాస్ట్ నుంచి ఇంటర్వ్యూస్ నుంచి లైక్ దీస్ ఇంటర్వ్యూస్ వల్ల వెన్ యాక్టర్స్ ఆర్ ఇంటరాక్టింగ్ ఆల్ దీస్, సో చాలా ఇన్సైట్స్ దొరుకుతుంది. వాళ్ళ ప్రాసెస్ ఏంటి సినిమా గురించి, వాళ్ళు ఎలా చేస్తున్నారు. సో ఐ బిలీవ్ దీస్ యాక్టర్స్ ఆర్ రియలీ గుడ్, దే ఆర్ డూయింగ్ రియలీ గుడ్, బాగా చేస్తున్నారు. అండ్ ఆడియన్సెస్ కూడా లైక్ దే ఆర్ లైకింగ్. అండ్ అట్ ద సేమ్ టైం ఆడియన్స్ ఎలా అయిపోయారంటే మాలాంటి యాక్టర్స్తో మేము బాగా చేసామంటే పొగుడుతున్నారు, బాగా చేయలేదంటే తిడుతున్నారు. తిట్టడం కన్నా ఎక్కువ వాళ్ళు రెస్పాన్సిబుల్గా తీసుకుని మెసేజ్, అన్నా ఎందుకన్నా ఇది చేసావు, ఇలాంటివి చేయొద్దన్నా అని కొందరు రిక్వెస్ట్ చేస్తారు, కొందరు చాలా సొఫిస్టికేటెడ్గా మెసేజ్ పెడతారు. ఐ థింక్ యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ స్క్రిప్ట్స్, మైండ్ యువర్ సెల్ఫ్ అండ్ టైప్ ఉంటాయి సార్. అదేలే. బట్ ఇట్స్ ఆల్వేస్ బీన్ ఎ హెల్దీ థింగ్. అండ్ యాక్ట్రెసెస్ కూడా సార్ ఇప్పుడు ఎవరు తగ్గట్లేదు కదా సార్, ఎవరు లేరు. పర్ఫార్మెన్సెస్ ఎలా చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. కానీ ఇక్కడ ఏమవుతున్నదంటే కొడితే టిల్లు స్క్వేర్ లా కొడుతాయి, లేకపోతే ఈ మధ్యన వచ్చిన సినిమాలు చాలా లేచిపోయాయి. లేదు సార్, ఐ థింక్ నా ప్రకారం టిల్లు స్క్వేర్ ప్రమోషన్, టిల్లు 1కి 2కి మీరు ప్రమోషన్ చూస్తే చాలా డిఫరెన్స్ ఉంటుంది. అవును, సిద్ధు తను చాలా ఇండివిజువల్ గా లైక్ ప్రెజెంటింగ్ యువర్ ఫిలిం ఇస్ వెరీ ఇంపార్టెంట్ నౌ. సినిమా తీసేస్తున్నారు, యూ హ్యావ్ ఆల్ ద థింగ్స్ టు ఫినిష్ ద ఫిలిం, ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ అంతా చేసినంత అన్నిటికీ రెడీ ఉంది మీ దగ్గర. బట్ టు ప్రొజెక్ట్ అండ్ ప్రెజెంట్, బట్ ఎంత నువ్వు ప్రెజెంట్ చేసినా థియేటర్కి వెళ్ళిన తర్వాత అది కనుక కనెక్ట్ అవ్వకపోతే అది ఇప్పుడు నీకు అలాంటి వాట్ యు కాల్ సిద్ధు చేసే కైండ్ అలాంటి క్యారెక్టర్లు నీకు ఇష్టమేనా చేయడం? ఖచ్చితంగా ఇష్టం. లైక్ అవన్నీ పంచ్ డైలాగ్లే, మొత్తం మన రీల్స్ లాగా ఉంటుంది సినిమా. ఎవ్రీ సీన్ ఫీల్స్ లైక్ రీల్స్ లో షార్ట్ లో ఉంటాయి చూడు, అట్లా ఆ ఫార్మేట్ బాగా ఫాలో అయ్యారు వాళ్ళు. అవును కదా. ఇప్పుడు మీరు చూస్తే చాలా మంది ఇప్పుడు స్ట్రెస్ తీసుకోవట్లేదు సార్. ఎవరికి కావాలి స్ట్రెస్? ఎవరికి కావాలి స్ట్రెస్? లైక్ దే ఆర్ లైక్ ఇంతకుముందు ఉండేది కష్టాలు అది ఇది అనేసి, ఇప్పుడు స్ట్రెస్ తీసుకోవట్లేదు. ఇంటి దగ్గర బోళ్ళు ఉన్నాయి కదా కష్టాలు, మళ్ళీ థియేటర్కి వచ్చే కూడా కష్టాలు అంటే ఇప్పుడు నా ఫ్రెండ్స్, ఇంతకుముందు ఉన్న ఫ్రెండ్స్ వచ్చేసి చాలా కామ్గా కంపోజ్డ్ ఉండేవారు. ఇప్పుడు లైక్ ఈ ఇంటర్నెట్, ఈ పంచెస్, ఈ షోస్ అవి చూడడం వల్ల లైక్ దే ఆర్ ఆల్సో లైక్ టాకింగ్ దాట్ వే. సడన్ గా మనకు తెలియకుండా ఒక పంచ్ ఇస్తారు, ఓ వేసావా, థ్యాంక్ యూ. సో ఇట్స్ బికమ్ నార్మల్ అయిపోయింది. జోవియల్ అండ్ పంచ్ డైలాగులు మామూలు జనరల్ లైఫ్ లో కూడా మాట్లాడుతున్నారు. అంటే హర్టింగ్ గా ఉండదు. దట్స్ అ గుడ్ పార్ట్. బాగుంటుంది. యూ కెన్ ఎంజాయ్. నీ మీద పంచ్ కొట్టినా యూ కెన్ ఎంజాయ్ దట్. అదే అంటే నీ కెరీర్ ఎక్కడో, అంటే నా ఫీలింగ్ సీరియస్ గా వెళ్ళిపోతున్నది అని అనిపిస్తుంది నాకు. ఇప్పుడు మంత్ ఆఫ్ మధు యు వన్ ద గుడ్ బెస్ట్ యాక్టర్ వచ్చింది. ఆ టైటిల్ కింద ఒక పేరు బెస్ట్ యాక్టర్ అని రావడం అంటేనే దట్ ఈస్ గ్రేట్. ఒక దాదాపాల్కే అన్న పేరు, అది ఫిల్మ్ ఫెస్టివల్ ఫస్ట్ అవార్డ్.
గ్రేట్, రియల్లీ యూ షుడ్ బి అప్రిషియేటెడ్. నా కెరీర్లో వచ్చిన ఫస్ట్ మూమెంట్ ఇది నాకు. ఓకే, ఇన్ని ఇయర్స్గా నేను చేస్తున్న యాక్టింగ్ కెరీర్లో ఫస్ట్ వ్యాలిడేషన్, ఫస్ట్ రికగ్నిషన్ ఈ ఫెస్టివల్ అవార్డ్ అండి నాకు. మంత్ ఆఫ్ మధు. మంత్ ఆఫ్ మధు. మనం మంత్ ఆఫ్ మధు టైంలో కలిసాం, మళ్ళీ ఇప్పుడే కలుస్తున్నాం మనం. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. నేను యువర్ దట్ డే యువర్ వెరీ కాన్ఫిడెంట్ మంత్ ఆఫ్ మధు గురించి చాలా బాగా చెప్పా. అండ్ ది ఫిల్మ్ ఆల్సో ఫెల్ట్ లైక్ దట్. Yeah, thank you. బాగుంది ఆ సినిమా నిజంగానే. బట్ ఇప్పుడు సత్యభామ సినిమాలో నీ క్యారెక్టర్ ఏంటి? రేపు మీరు చెప్పారు కదా సార్, ఇప్పుడు చాలా సీరియస్గా వెళ్తుంది నీ కెరీర్. సీరియస్ గా వెళ్ళిపోతుంది. ఎక్కడ ఎవరైనా యంగ్ హీరో, సరదాగా ఒక హీరోయిన్, శ్రీశోరు. సార్ ఇప్పుడు సరదాగా హీరోయిన్ శ్రీశోర్ కథలు ఏమో సార్ ఇప్పుడు ఆ జోన్లో లేను. బట్ సత్యభామ వచ్చేసి నాకే అనిపించింది సార్, చాలా ఇంటెన్స్గా క్యారెక్టర్స్ చేస్తున్నాను నేను. బికాస్ డైరెక్టర్స్ ఆల్సో బీన్ ఆస్కింగ్ దాట్, అండ్ నేను చాలా అట్రాక్ట్ అవుతున్నా ఇంటెన్స్ క్యారెక్టర్స్కి. వేర్ పర్ఫార్మెన్స్కి స్కోప్ ఎక్కువ ఉందని చెప్పేసి నేను ఇంటెన్స్ క్యారెక్టర్స్ని చూస్ చేసుకుంటున్నా యాక్చువల్లీ. బికాస్ వచ్చిన వేరే క్యారెక్టర్స్లో పర్ఫార్మెన్స్ స్కోప్ లేదు. రైటింగ్ ఈజ్ గుడ్, బట్ దిర్ ఇస్ నో స్కోప్ ఫర్ క్యారెక్టర్ టు పర్ఫార్మ్. సో అందుకే ఇంటెన్స్ రోల్స్ చేస్తున్నా. బట్ సత్యభామ వచ్చినప్పుడు అనుకున్నా, అవును కదా ఈ మధ్యలో చాలా ఇంటెన్స్ రోల్స్ చేస్తున్నా. ఐ థింక్ ఐ నీడ్ టు డూ సంథింగ్ వెరీ సటిల్, వెరీ కామ్, వెరీ హ్యూమన్లీ, వేర్ పీపుల్ షుడ్ ఫీల్ యువర్ ప్రెజెన్స్. చూడంగానే దే షుడ్ ఫీల్ గుడ్, అరే ఇలాంటి మనిషి మాకుంటే బాగుంటుంది కదా. ఇట్స్ అ వెరీ సటిల్, వెరీ మెచ్యూర్డ్, వెరీ రెస్పాన్సిబుల్ క్యారెక్టర్. అండ్ యూ నీడ్ సమ్ వన్ కదా సార్, లైక్ టు పుష్ యూ ఫార్వర్డ్. ఎవరైనా ఒకరు ఖచ్చితంగా ఉండాలి మన లైఫ్లో, ఇదర్ యువర్ మదర్, యువర్ వైఫ్, యువర్ ఫ్రెండ్, యువర్ సిస్టర్, ఆర్ ఎనీవన్, ఆర్ మేనేజర్, ఎనీవన్. సో ఐ am the pushing strength for Satyabhama in the film. ఓకే, I am the backbone. అంటే బ్యాక్బోన్ అంటే సత్యభామని నడిపించే క్యారెక్టర్. ఓకే, సత్యభామని నడిపించే క్యారెక్టర్. అండ్ సత్యభామ ఇస్ అ ఉమెన్. దాన్ని దాటి షీఈ్ అ పోలీస్ ఆఫీసర్. దాన్ని దాటి షీ స్ట్రక్ ఇన్ అ కేస్ వేర్ షీఈ్ నాట్ ఏబుల్ టు సాల్వ్. అండ్ ఆల్వేస్ గుడ్ థింగ్ హ్యాపన్ ఫ్రమ్ హోమ్. ఇంటి నుంచి వచ్చే వైబ్రేషన్ ఉంది కదా సార్, బయటికి వెళ్తే అది స్ప్రెడ్ అవుతుంది. మన ఇంట్లో ఉన్న టెంపుల్ ఎలాగో దేవుడి గుడి గది ఉంటుంది కదా సార్, అక్కడ మీరు ఏ హానెస్టీతో మీరు అక్కడ ప్రే చేస్తారో, ఇంటి గడప దాటిన తర్వాత ఆ వైబ్రేషన్ మీతో వస్తుంటుంది, హోల్ డే ఉంటుంది, క్యారీ అవుతుంది. అవును. సో వీడు అలాంటి ఒక క్యారెక్టర్. ఓకే, ఇంట్లో ఉన్న ఆ వైబ్రేషన్ని తను ఎలా అవుటర్ వరల్డ్, సత్యభామ అవుటర్ వరల్డ్ లో ఉన్న తను ఎలా సపోర్ట్ చేస్తున్నాడు తనని, హౌ ఈజ్ హీ విత్ హర్. ఓకే, ఫర్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఈజ్ సక్సెస్ఫుల్ ఉమెన్ అంటారు కదా, ఇక్కడ ది ఆపోజిట్. సో చాలా సటిల్, చాలా నీట్, చాలా ప్రెజెంటబుల్ క్యారెక్టర్ అది. అండ్ వేర్ సడన్లీ ఐ డోంట్ లుక్ దిస్ ఆర్ ఐ డోంట్ బీ యాంగర్, ఎక్కడ యాంగర్ ఇష్యూస్ లేదు. రైట్, ఇట్స్ అ వెరీ కామ్ అండ్ సటిల్ క్యారెక్టర్. గుడ్ గుడ్. సో ఇప్పుడు నీకు రిలీజ్లు సత్యభామ అండ్ గేమ్ చేంజర్, చాలా అక్కడ నువ్వు చేస్తున్న సత్యభామ ఉంది, గేమ్ చేంజర్ ఉంది, ఇరుల్ కొండవానం, నీలిరా, స్నేక్స్ అండ్ లాడర్స్, దాని తర్వాత గోల్డెన్ డేస్, ఎవిడెన్స్, అండ్ ఐఎమ్ షూటింగ్ ఫర్ 3-4 ఫిలిమ్స్ నౌ. ఓ, అసలు నువ్వు ఒక పక్కన బహుభాషా నటుడివి, తర్వాత డేట్స్ ఖాళీ లేని నటుడివి. సో యూఆర్ కంప్లీట్లీ ఆక్యుపైడ్ ఇన్ యువర్ ప్రొఫెషన్. వెరీ నైస్. కానీ బట్ నేను మై సిన్సియర్ యాజ్ ఎ జర్నలిస్ట్ సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే, ఎక్కడో ఒక లైటర్ వైన్ క్యారెక్టర్ కూడా చేసి చిన్న రిలీఫ్ చేశాను సార్. లైక్ ఫినిష్ దోస్ ఫిలిమ్స్, ఓకే, పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నాయి. ఓకే, సో అవి రిలీజ్ కొన్నాయి. నేను ఒక ఫిలిం చేశాను సార్, విచ్ హ్యాస్ ఫోర్త్ వాల్ కామెడీ. సో కామెడీ ట్రై చేశానంటే నాకు చేయాలని ఉంది, బట్ కథ రాలేదు ప్రాపర్గా. ఇప్పుడు వచ్చిందనమాట. హరి ఏలేటి డైరెక్టర్. ఓకే, సో అది ఫినిష్ చేశాను. దట్స్ సునీల్ గారు ఉన్నారు, నేను సునీల్ గారు చేశాను. ఇంకా సునీల్ నువ్వు చేస్తే ఇంకేముంది, అసలు సునీల్ చూస్తేనే హీఈస్ ది మ్యాగజైన్ ఆఫ్ పంచెస్ అండ్ సేమ్ టైమ్ వాట్ అన్ యాక్టర్ సార్. అవును, ఇన్ని ఫిలిమ్స్ చేసిన స్టిల్ హీ వర్క్స్ ఫర్ ద డైరెక్టర్. అంటే దట్ బికమ్స్ ఏ హ్యాబిట్ ఎట్ ఎ స్టేజ్. నువ్వు ఇంట్రెస్ట్గా కెరీర్ స్టార్ట్ చేసి ప్యాషనేట్గా
కమిట్మెంట్, అవునండి. డెడికేషన్ ఇవన్నీ ఉంటాయి. ఇలాంటి Direct- యాక్టర్స్ తోనే నేర్చుకుంటాం సార్ మేము. ఎస్ ఎవ్రీడే ఇస్ ఎ లెర్నింగ్ ప్రాసెస్. సునీల్ గారు ఇప్పుడు నేను ఎంత బిజీ ఉన్నా నాకంటే 2 times బిజీ ఓ ఉన్నారు సునీల్ గారు. అసలు హైదరాబాద్ రావడమే 15 రోజులకి 20 రోజులకి ఒకసారి వస్తున్నాడు సునీల్. ఏం సార్ నాకు తెలిసిన ఫ్రెండ్ యాక్టర్స్ మా ఫ్రెండ్స్ చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ వచ్చేటప్పుడు చెప్తారు, సునీల్ గారు వచ్చారు మాతో, మొత్తం క్యాప్ మాస్క్ అంతా వేసుకుని పాపం నిద్ర లేకున్నారేమో, అక్కడే చైర్లో పడుకుంటున్నారు, ఫ్లైట్లో పడుకునేస్తున్నారు, హీస్ వెరీ హెక్టిక్, హీస్ వెరీ టైర్డ్ అని చెప్పారు. దట్స్ గుడ్, ఐఎమ్ హ్యాపీ ఫర్ హిమ్. ఎస్ ఎస్. అలాగే నువ్వు కూడా ఎయిర్పోర్ట్లో పడుకుని, ఏరోప్లేన్ లో పడుకుని, అలాగే జరుగుతున్నాయి కారుల్లో పడుకుని అలాగే జరుగుతున్నాయి సార్. ఏంటంటే సార్ మెయిన్గా రాజా రవీందర్ గారి దగ్గర నేర్చుకుంది ఒకటి ఏంటంటే డిసిప్లిన్ అండి. టైం, బీ పంచువల్. ఏది వచ్చినా ఏం జరిగినా నీకు ఒక వర్క్ ఒకరు ఇస్తున్నారంటే దానికి విలువ ఇవ్వాలి. బీ ఆన్ టైం, డోంట్ మేక్ దెమ్ వెయిట్, ఫినిష్ యువర్ వర్క్. సో దట్ ఈస్ వాట్ టిల్ నౌ ఇట్స్ హ్యాపెనింగ్. లైక్ నా కెరియర్లో ఇట్స్ గోయింగ్ ఫార్వర్డ్. రాజా రవీందర్ కూడా లాంగ్ స్టాండింగ్ ఇండస్ట్రీలో Yes, చాలా అవును. రోజులుగా తను ఉన్నాడు. ఈజ్ ఎ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఈజ్ అన్ యాక్టర్. ఎంతమంది కెరీర్స్ ను హ్యాండిల్ అవును, చేశాడు అవును. సక్సెస్ఫుల్ గా. సో తనకు తెలుసు వాట్ టు అడ్వైస్ అండ్ వాట్ టు టెల్, అవన్నీ కూడా. సో యార్ నా నిజంగా ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఎందుకంటే నీ జర్నీ విని ఆల్ఫా హోటల్లో కూడా పనిచేసి అక్కడెక్కడో డైలీ కలెక్షన్స్ కి వెళ్ళి ఇంత కష్టపడినందుకు ఈ రోజున నీకు ఇండస్ట్రీ నేను బ్లెస్ చేసి మంచి మంచి క్యారెక్టర్లు. ఈ ఇండస్ట్రీ లైక్ నాకు ఒక్కడికే కాదు సార్, చాలా మందికి దిస్ ఇండస్ట్రీ హ్యాస్ గివెన్ Yes. లాట్ ఆఫ్ వర్క్. ఎగ్జాక్ట్లీ. అండ్ అదే మనం చూసే విధానంలో ఉంది సార్. అవును, చెవులో విన్నది ఇండస్ట్రీ గురించి మీరు తప్పు కనుకోవడం తప్పు. అసలు మీరు రండి, కమ్ ఎక్స్పీరియన్స్ ఇట్, డూ ఇట్. అప్పుడు మీకు తెలుస్తుంది వాట్ ఇండస్ట్రీ ఈస్ గివింగ్ యూ. ఏ రోజు ఇప్పుడు మీరు ఇవాళ వచ్చారు, చిరంజీవి గారు వచ్చిన రోజున మీలాగే వచ్చారు ఆయన కూడా కదా. అవును సార్. మరి ఆయనకు మాత్రం సపోర్ట్ ఎవరు? ఆయనే మనం చూస్ చేసుకున్నాం సార్ ఈ ప్రొఫెషన్. That's what it is. కాబట్టి దట్స్ యువర్ స్ట్రగల్ ఈజ్ యువర్ పర్సనల్. అందుకే చిరంజీవి గారు ఫంక్షన్ లో చెప్పారు, మీరు మొదట్లోనూ మధ్యలోనూ నిరాశపడి దీన్ని వదిలేసి వెళ్ళిపోకండి, ఆఖరి వరకు దాని అంత తేల్చండి అని ఒక ఫంక్షన్ లో దీనిలోనే చెప్పారు చిరంజీవి గారు. ఆయన ఏం చెప్పినా అది ఒక వేదం సినిమా ఇండస్ట్రీకి, యంగ్స్టర్స్ కి, బడ్డింగ్ యాక్టర్స్ కి, వాళ్ళందరికి కూడా. ఎందుకంటే హీ హాస్ ప్రూవ్డ్ ఇట్ బై సక్సెస్. ఇప్పుడు సార్ లైక్ సినిమా తప్ప నాకు తెలిసి 14 yearsగా సినిమా తప్ప వేరెక్కడ నేను అర్న్ చేయలేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ సైడ్ టు. నాకు ఏది చేసినా ఇండస్ట్రీనే ఇచ్చింది నాకు. వాట్ ఎవర్ ఐఎమ్ టుడే, ఐ హ్యావ్ అ హౌస్ అండ్ ఆల్, వాట్ ఎవర్ ఐ డిడ్ టుడే యు ఆర్ కంఫర్టబుల్. ఐఎమ్ కంఫర్టబుల్. మీ మదర్ వాళ్ళందరూ బాగున్నారా? బాగున్నారు సార్. వెరీ నైస్. ఐఎమ్ మీ నాట్ బ్రదర్ మస్ట్ బి వెరీ ప్రౌడ్ బ్రదర్. యా, హీ ఈస్ వెరీ ప్రౌడ్. ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ యెట్. నీడ్ టు వర్క్ విత్ మోర్. దానికి కంఫర్ట్ ఉండదు. ఇంకా నువ్వు దానికి అంతే ఉంది, దానికి అంత లేదు కదా. ఇప్పుడు ఇన్ జనరల్ గా కంఫర్ట్ ఇన్ ది సెన్స్ మళ్ళీ స్ట్రగుల్ అయ్యి మళ్ళీ ఆల్ఫా హోటల్ వరకు వెళ్ళే అవకాశం నీకు అలా వచ్చిందంటే మళ్ళీ చేద్దాం సార్, దాంట్లో ఉంది సార్. మళ్ళీ దట్ ఈస్ పాజిటివ్ యాటిట్యూడ్. గుడ్. నీలాంటి వాళ్ళకి ఇంకా ఫెయిల్యూర్ ఏముంటుంది? యూ టేక్ ఏ ఫెయిల్యూర్ ఆర్ ఏ ప్రాసెస్ వేర్ యూ గో త్రూ స్ట్రగుల్ అండ్ క్రైసిస్, దాన్ని కూడా నువ్వు పాజిటివ్గా ఎప్పుడు తీసుకుంటావో యు ఆర్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ ది వరల్డ్. దట్స్ ఆల్. నాట్ ఓన్లీ యాజ్ అన్ యాక్టర్, యాజ్ ఎ పర్సన్, యాజ్ అన్ ఇండివిజువల్. సో నీకు ఇంకేం తిరగలేదు, నీకు ఇంకా అంత ఫోర్జింగ్ ఎహెడ్, ఇంకా ముందుకు వెళ్ళడమే. మంచి మంచి క్యారెక్టర్లు అన్నీ కూడా. అండ్ ఇండస్ట్రీ ఈజ్ లవింగ్ యూ అండ్ గివింగ్ యూ క్యారెక్టర్స్. యూఆర్ బిజీ. తమిళ్, తెలుగు అన్ని కూడా. కన్నడలో చేయట్లేదా? కన్నడలో చేస్తున్నా సార్. చేస్తున్నా? కన్నడలో చేస్తున్నా. అండ్ మా బళ్ళారి కుర్రాడని ఎవరు రావట్లేదా? వస్తున్నారు సార్. అదే సార్, ఆ ఇండస్ట్రీలో చేయాలంటే సార్ యూ నీడ్ టు హ్యావ్ అ వెరీ గుడ్ స్క్రిప్ట్ సార్ అక్కడ. బికాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండస్ట్రీస్ ఐ ఫీల్ కన్నడ ఇండస్ట్రీ. ఇఫ్ యు సీ ఫ్రమ్ మాల్గుడి డేస్ నుంచి, గంధదగుడి నుంచి, వాళ్ళ పిచ్చింగ్ ఆఫ్ ది స్టోరీ డిఫరెంట్ గా ఉంటుంది. లైక్ మోర్ ఆఫ్ నా ప్రకారం అప్పుడు సినిమాలకి ఇప్పుడు మలయాళం సినిమా చూస్తుంటే రెండు ఒకే వేవ్ లెంత్ లో ఉంటాయి. కన్నడ, మలయాళం ఒకే వేవ్ లెంత్ లో ఉంటాయి. వాళ్ళు ఏదనుకుంటే తీసేస్తారు. అరే ఇలా చూస్తారా, ఇది ఇక్కడ కమర్షియల్ పిచ్చింగ్ లేదు, ఇక్కడ మనకి ఐటమ్ రావాలి. ఇప్పుడు చూడండి సార్, మలయాళం ఫిలిం సార్ లైక్ లాక్డౌన్ కు ముందు వరకు
మనకు తెలిసేవి కావు. ఆ సినిమాలు అక్కడ పెద్ద హిట్లు అయినా ఏమీ తెలీదు. మనకి తెలిసేవి కావు. ఇప్పుడు ఎక్కడో లైక్ ఆవేశం అన్ని ఓటీటీలో. ఆవేశం తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయొచ్చు, చేయలేదు, మలయాళమే అవును, చేశారు. అండ్ పీపుల్ ఆర్ మొన్న మంజుమల్ బాయ్స్ కూడా చాలా మంది తమిళ వెర్షన్ చూసేశారు. అవును సార్, ఇది ఓటీటీలో. తెలుగు తర్వాత వచ్చింది కానీ పీపుల్ ఎవ్రీబడి హాస్ సీన్ దట్. సో అదొక కన్వీనియన్స్ వచ్చింది. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ కన్నడ ఇండస్ట్రీ టు బౌన్స్ బ్యాక్. ఇప్పుడు కొంచెం బాగులేదా? అంటే అంటే తెలియదు సార్, ఓటీటీ పీపుల్ ఆర్ నాట్ అక్వైరింగ్ గుడ్ ఫిల్మ్స్. గుడ్ కంటెంట్ లేదు. గుడ్ కంటెంట్స్ ఉన్నాయి కానీ కన్నడ ఫిల్మ్స్ వాళ్ళు ఓటీటీ వాళ్ళు తీసుకోవట్లేదా? ఎందుకో తెలియట్లేదు. ఓ, మొత్తం మంచి మంచి ఫిల్మ్స్ వచ్చేసారు ఈ మధ్య కాలంలో. లైక్ 3-4 ఫిల్మ్స్, చాలా మంచి ఫిల్మ్స్, బట్ దే ఆర్ నాట్ ఇన్ ఓటీటీ బికాస్ అదే సార్, లైక్ కేరళ మలయాళం ఇండస్ట్రీ కూడా అదే ప్రాబ్లం ఉండింది. ఓటీటీ తీసుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు తీసుకుంటారు మలయాళం. ఇప్పుడు తీసుకుంటారు. మలయాళం సినిమాలు చాలా వచ్చేసినాయి కదా ఇప్పుడు వచ్చాయి. సో ఐ విష్ కన్నడ ఇండస్ట్రీ కూడా జరిగాలి. అండ్ జరిగితే లైక్ బాగుంటుంది. బికాస్ అక్కడ చిన్న చిన్న సినిమాలు కూడా చాలా బాగుంటాయి సార్. అవును, వాళ్ళ కంటెంట్ వేరు. ఐ నో వాళ్ళ పిచ్చింగ్ ఆఫ్ ది స్టోరీ వేరు, వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ వేరు, వాళ్ళ ఆలోచనలే వేరు. టెక్నీషియన్స్ చాలా బాగుంటాయి, మంచి టెక్నీషియన్స్. గుడ్ గుడ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ టు యూ Naveen Chandra. And I'm very happy for all the success that you attained in the film industry. Thank you, sir. And I wish that it should continue forever. Thank you, sir. You made me so comfortable. This is a second interview. First interview kuda you made me so comfortable. And today like తెలియదు నా కొన్ని విషయాలు was hidden and I opened up కొంచెం. Good. Really. I am very happy. మీలాగా అంత స్ట్రగుల్ అయ్యి ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు మీరు సక్సెస్ అయితే, ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు మనం ఏదో చేసి కొన్నాళ్ళు నిలబడాలి అంటే తప్పు లేదు అని ఒక కేస్ స్టడీ లాగా ఇప్పుడు మీరు చెప్తేనే తెలుస్తాయి. లేకపోతే వాడికి ఏదో ఒక డిసప్పాయింట్మెంట్ వచ్చి వాడు నైట్ సూసైడ్ చేసుకుని మన్నాడికి అరే నటుడు మృతి అని చెప్పి టీవీలో వచ్చి అలా రాకుండా చాలా ఆప్షన్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు మనం నిలబడచ్చు అన్న క్యూ ఇప్పుడు మీ ఇంటర్వ్యూల ద్వారా వస్తుంది చాలా మందికి. దోస్ ఆర్ కమింగ్ న్యూలీ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ. దట్ వే యువర్ ఇంటర్వ్యూ ఈజ్ ఎ వెరీ రిసోర్స్ఫుల్ అండ్ ప్రొడక్టివ్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సార్. ఆల్ ది వెరీ బెస్ట్. నువ్వు నటుడిగా మంచి నటుడు, దానిలో ఏ డౌట్ లేదు. బట్ నౌ దట్ లక్ ఈజ్ ఆల్సో ఫేవరింగ్ యూ ఇన్ మెనీ రెస్పెక్ట్స్. అది నేను నోటీస్ చేసింది. గుడ్ లక్. హ్యావ్ ఏ నైస్ రన్ అండ్ ఏ వెరీ స్ట్రాంగ్ ఫ్యూచర్. గుడ్ లక్. ఇది ఈ యంగ్స్టర్ నవీన్ చంద్ర లైఫ్లో ఎన్ని ఎక్స్పెరిమెంట్స్, ఎన్నెన్ని ఎత్తుపల్లాలు, బట్ స్టిల్ హీ కుడ్ విత్ స్టాండ్. Today is doing such good number of works in the Tamil and Telugu both and Kannada very shortly. So let us wish him all the very best. Thank you for watching.